మిత్రులు, ఈ కార్యక్రమానికి మోడరేటర్గా ఉన్నటువంటి దిలీప్ రెడ్డి గారికి, అట్లాగే ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గారికి, అట్లాగే అధ్యక్షులు మరో మిత్రుడు విరాహత్ గారికి, కార్యక్రమానికి ఇక్కడికి వచ్చేసినటువంటి వివిధ పత్రికలకి, వివిధ ఎలక్ట్రానిక్ మీడియాకి సంబంధించినటువంటి స్నేహితులందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. ఈ మీట్ ది ప్రెస్ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు ముందుగా మీ అందరికీ నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నాను. రాష్ట్ర ప్రజలకి రాజకీయ పూరితమైనటువంటి వక్ర భాష్యంతో చెప్పేటువంటి విషయాల కంటే కూడా వాస్తవాలు ప్రజలకి తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా ప్రభుత్వానికి అటు ఆర్థిక పరంగా కానీ, ఇటు విద్యుత్ శక్తి రంగానికి సంబంధించి కానీ, లేకపోతే ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి మంచినీటి కొరతకు సంబంధించి కానీ, వ్యవసాయ రంగానికి సంబంధించిన అంశాలు కానీ, అన్ని విషయాల్ని ఉన్నది ఉన్నట్లుగా ట్రాన్స్పరెంట్గా ప్రజలకి తెలియచెప్పాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వం ఉంది. మారినటువంటి కాలమాన పరిస్థితుల్లో రాజకీయ పార్టీలు కానీ, నాయకులు కానీ, లేకపోతే పాలనలో ఉన్నటువంటి వాళ్ళు కానీ ప్రతి అంశానికి కూడా రాజకీయ పరం చేసి వాస్తవాల్ని మరుగున పడి రకరకాల అంశాలలోనే ప్రజలు చర్చల్లోకి వెళ్ళిపోతూ ఉన్నాయి. వాస్తవాలు తెలియనంత కాలం ప్రజలు కూడా సరైన నిర్ణయాలు తీసుకోవడానికి కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. నిజంగా ఈరోజు ఏర్పాటు చేసినటువంటి ఈ మీట్ ద ప్రెస్ కార్యక్రమం ద్వారా స్పష్టంగా పెద్దలందరూ కూడా చెప్పారు. వాస్తవాల్ని, రాజకీయాల సంబంధం లేకుండా వాస్తవాల్ని ప్రజలు చెప్పేటువంటి కార్యక్రమం చేయవలసిందిగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఆర్థిక శాఖని, విద్యుత్ శాఖని, ప్రణాళికా శాఖని కూడా చూస్తున్నటువంటి వ్యక్తిగా వాస్తవాలు ప్రజలు చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉంది. వాటి పరిమితి దాటి రాజకీయాలు జోలికి పోకుండా కూడా మాట్లాడితే కూడా ఒక మంచి సాంప్రదాయానికి నాంది పలికినట్టుగా ఉంటుంది. మీరు ఆ విషయాలే చెప్పన్నప్పుడు నేను కూడా స్వాగతిస్తున్నాను కూడా. సరే, చాలా అంశాల్లో రాష్ట్రం చాలా ధనిక రాష్ట్రం. ధనిక రాష్ట్రానికి ఉండాల్సిన లక్షణాలు, రావాల్సినటువంటి లాభాలు రాకుండా రకరకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటుంది ఎందుకు అని చెప్పి చాలామందికి ఆలోచనలు కూడా ఉన్నాయి. ఇంత పెద్ద ధనిక రాష్ట్రం అయితే 7 లక్షల కోట్లు అప్పెందుకు తీసుకోవాల్సిన అవసరం ఉందని కూడా ఆలోచనలు ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే రాష్ట్రం అంతా చీకట్లో ఉంటుంది, కరెంటు సక్రమంగా ఇవ్వలేరు, మేము ఏర్పాటు చేసిన కట్టెనీళ్ళు పెట్టిన పొయ్యి కూడా నడపలేని పరిస్థితి ఉంటుందని కూడా కొన్ని అపోహలు ఉన్నాయి. అట్లాగే ఈ ప్రభుత్వం రాగానే కరువు వచ్చింది, నీటి ఇబ్బంది ఏర్పడిందని చెప్పేటువంటి కొద్దిమంది చేసే ప్రచారం వల్ల కూడా వాస్తవ విషయాలు తెలియకుండా పోయే ప్రమాదం ఉంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంటి, విద్యుత్ శక్తి పరిస్థితి ఏంటి అనేటువంటి అంశాలని ఈ ప్రభుత్వం అధికారంలో రాగానే ముందుగా మేము చట్టసభల్లో శ్వేతపత్రం ద్వారా కొన్ని విషయాలు ప్రభుత్వానికి, ప్రజలకి, స్టేక్ హోల్డర్స్ అందరికీ తెలియాలని చెప్పి స్పష్టంగా తెలియజెప్పాం. చాలా సందర్భాల్లో అవి చెప్పిన తర్వాత కూడా అక్కడక్కడ కొన్ని నేను చదివాను. రాష్ట్రానికి మేము అప్పచెప్పేటప్పుడు చాలా నిధులతో కూడినటువంటి, ఆదాయంతో కూడినటువంటి, లేకపోతే బ్యాంక్ బ్యాలెన్స్ పెద్ద ఎత్తున ఉన్నదాన్ని అప్పచెప్పామని.
సరే వాళ్ళు చెప్తా ఉంటే చాలామంది మాట్లాడుతుంటే జనం కూడా నిజం అనుకునేటువంటి ప్రమాదం కూడా ఉంది. సో ఆ విషయాలు కూడా ప్రజలకు తెలియాలి. అట్లాగే ఈ ప్రభుత్వం రాగానే కరెంట్ కట్లు ఎక్కువ అయిపోతా ఉంది, కరెంట్ ప్రొడక్షన్ ఇవ్వలేకపోతా ఉన్నారు, సరఫరా చేయలేకపోతున్నారు అనే ప్రచారం కూడా జరుగుతుంది సోషల్ మీడియాలో. ఉదాహరణకు కొన్ని చోట్ల అయితే ఏదో ఒక న్యాయస్థానంలో తీర్పు చెప్తా ఉంటే కరెంట్ బంద్ అయిపోయింది, చీకట్లోనే వాదనలు విన్నారని నిన్న ఒక సోషల్ మీడియాలో సర్క్యులేషన్ చేశారు. ఇంకో దగ్గర మీడియా సమావేశం పెడుతూ ఉంటే మాట్లాడుతూ ఉంటే కరెంట్ కట్ అయిపోయిందని చెప్పి ఇంకో ప్రచారం చేశారు. సో వీటన్నిటి మీద నేను వెంటనే అధికారులు చెప్పి ఎంక్వైరీ చెప్పిస్తే అక్కడ కరెంటు కట్ కాలేదు, ఈ వాదనలు వింటున్న వాళ్ళ దగ్గర కూడా కరెంట్ కట్ కాలేదు. రెండు చోట్ల కూడా వాళ్ళ ఇంటర్నల్ ప్రాబ్లమ్స్తో ఉంది తప్ప కరెంట్ కట్ లేదని వాళ్ళే చెప్పారు. మరి ఈ ప్రచారం ఇది అంతిమంగా ప్రజలందరూ ఆలోచన ఏంటంటే పర్సెప్షన్ ఈజ్ ఆల్సో వెరీ డేంజర్. రాదేమో అనేటువంటి భయం ఎప్పుడైతే మనసులో వస్తే అది ఇంకా ఆందోళనకరంగా మారిపోతుంది. ప్రజల్ని ఆందోళనకరమైనటువంటి పరిస్థితుల్లో నెట్టేటువంటి ప్రచారం కూడా మంచిది కాదు. దీనివల్ల మానసికమైనటువంటి ఒత్తిడి ఆందోళన కాకుండా అసలు పవర్ ఈ రాష్ట్రంలో ఉన్నదేమనేటువంటి ప్రచారం జరిగితే ప్రొడక్షన్ కూడా చేద్దామని చెప్పే ఇండస్ట్రీస్ కూడా ఆలోచనలో పడి ప్రొడక్షన్ తగ్గించడం కోసం ఇండస్ట్రీస్ మూసేసే ప్రమాదం కూడా ఉంది. తద్వారా రాష్ట్రానికి పెద్ద ఎత్తున నష్టం జరిగే ప్రమాదం ఉంది, జిఎస్డిపికి నష్టం జరిగే ప్రమాదం ఉంది. ఇది ప్రజలందరికీ జరిగే నష్టం. సో ఇవన్నీ కూడా ప్రజలకు తెలియాలనేటువంటి ఆలోచనతోనే కొన్ని చోట్ల బయట మాట్లాడాను. ఈరోజు కూడా మీ ద్వారా నేను ఈ విషయాలన్నీ చెప్పదలుచుకున్నాను. కొన్ని చోట్ల ఇంకో దగ్గర కూడా ఉన్నాం. మనం కొట్లాడి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకంగా నిధులు వస్తే తప్ప ఇక్కడ ఉన్నటువంటి ఆర్థిక వనరులు కానీ సహజ వనరులన్నీ కూడా సక్రమంగా వాడుకుంటే తప్ప మనం ఏ కోరికతో అయితే కొట్లాడి తెచ్చుకున్నామో ఆ కోరికలను సాధించలేమని చెప్పేటువంటి ఆలోచన ఉన్న ప్రక్రియలో పెద్ద ఎత్తున మేము నిధులు వచ్చినాయని ఓ పక్కన ప్రచారం జరుగుతోంది కేంద్రం నుంచి, ఇంకో పక్కన ఆర్థిక వనరుల్ని సహజ వనరుల్ని అద్భుతంగా వాడాం మేము అని ఇంకో పక్కన ప్రచారం జరుగుతోంది. మరి ఇవన్నీ నిజమా కాదా రాజకీయాలు పక్కన పెడదాం, కానీ వాస్తవాలైన ప్రజలకు తెలియాలి కదా. తెలిస్తే కదా మనం ప్రణాళిక చేసుకుని భవిష్యత్ తరాలకి మన రాష్ట్రాన్ని ఈ స్థితిగతులను ఏ రకంగా అందించగలం అనేది తెలియజేది. భవిష్యత్తులో వాళ్ళు ప్రణాళికలు తయారు చేసుకోగలిగేది. ఇట్ ఈస్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. సో ఈ విషయాలన్నీ ఈరోజు చెప్పాలనేటువంటి ఆలోచనతోనే నేను ఇక్కడ కూర్చున్నాను. నేను రాజకీయాల జోలికి కూడా పోను. వాస్తవ పరిస్థితులు ఉన్నట్టుగా స్పష్టంగా మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియజెప్పాలనే ఆలోచనతో కూర్చున్నాను. మోడరేటర్ గారు, ఇతర పెద్దలు మీరు ప్రశ్నల పరంపర కానీ ఈ ఆర్థిక పరిస్థితి సంబంధించిన అంశాలు కానీ విద్యుత్ శక్తికి సంబంధించిన అంశాలు కానీ లేకపోతే మంచినీటి ఎద్దడికి సంబంధించిన అంశాలు కానీ మీరు ఏ ప్రశ్నలు అడిగినా నాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉన్న పరిస్థితులను మీ ముందు వాస్తవ పరిస్థితులన్నీ తెరిచి చూపించడానికి సిద్ధంగా ఉన్నాను. మీరు అడిగే ప్రతి ప్రశ్నకు కూడా ఎటువంటి భేషజాలు లేకుండా సమాధానం చెప్పడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నానని మీ అందరూ చెప్తూ పెద్దలు మోడరేటర్ గారిని మొదలుపెట్టవలసిందిగా కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. మంత్రి గారు, నేను ఇంకొక 10-20 నిమిషాలు మాట్లాడతారని అనుకున్నా, కానీ తన ఆలోచన ఇంటర్ఫేస్ స్పెసిఫిక్ క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తున్నప్పుడు ఎక్కువ ఇన్ఫర్మేషన్ పబ్లిక్ డొమైన్లోకి బంప్ చేయడానికి అవకాశం ఉంటుంది అని నిర్ణయించుకున్నారు. మాట్లాడతారా? లేలే, అడిగితేనే మోర్ ఇన్ఫర్మేషన్ వస్తుంది అని. నేను ఎవరైనా ప్రశ్న అడగదలుచుకున్న వాళ్ళు దయచేసి ప్రిసైజ్గా క్వశ్చన్ అడిగితే క్వశ్చన్ తర్వాత దాన్ని ప్రొలాంగ్ చేసి కానీ లేకుంటే డైలాగ్ లాగా కానీ చేయొద్దని దయచేసి విజ్ఞప్తి. ఒక క్వశ్చన్ అంతే, వాదన వద్దు, క్వశ్చన్ వరకు అడగండి. మైక్ ఎవరన్నా సర్క్యులేట్ మాట్లాడతారా?
మీ ఇష్టం. అవును, వాళ్ళు అడిగిన మీరు మాట్లాడండి, మీరు బేసిక్ పాయింట్స్ చెప్పండి. సరే, ఆర్థిక సంబంధించినటువంటి ఆర్థిక పరమైనటువంటి అంశాలు ముఖ్యంగా మనం రాష్ట్రంలో వ్యవసాయం గురించి లేకపోతే రైతు బంధు గురించి ఎక్కువగా మాట్లాడుతూ ఉన్నారు. సరే, నేను ఎవరిపైన అపవాదులు లేను, కానీ ఉన్న వాస్తవ విషయాలు మీకు చెప్పాలి కాబట్టి చెప్తా ఉన్నాను. కొద్దిమంది పెద్దలు బయట జరిగినటువంటి ప్రచారంలో మేము రైతు బంధు ఇవ్వటానికి ఒక 7,000 కోట్ల రూపాయలని పోగేసి అక్కడ పెట్టి పంచుదామనే టైంలో ఎలక్షన్ కమిషన్ వాళ్ళు మాకు పర్మిషన్ లేదు, కానీ ఆ డబ్బులు అట్లాగే పెట్టి ఉంచాము. ఈ వచ్చిన ప్రభుత్వం ఆ 7,000 కోట్లు ఏం చేసింది? పంచలేదు, గాలికి వాడుకున్నారని చెప్పేటువంటి ప్రచారం జరుగుతాం. రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకి రాష్ట్ర ప్రజలకు కూడా తెలియాలి. నిజంగా మీరు 7,000 కోట్లు అట్లా బ్యాలెన్స్ ఉంచి ఉండుంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఖజానాన్ని మెయింటైన్ చేసేది మొత్తం కూడా ఆర్బీఐ. నేను ఆర్బీఐ స్టేట్మెంట్ తీసుకొని వచ్చాను. ఉదాహరణకి మేము ఈ ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసింది డిసెంబర్ 7వ తారీఖు నాడు. ఆనాడు బ్యాంకులో ఉన్నటువంటి బ్యాలెన్స్ ఫస్ట్ ఇక్కడే ఉంటుంది. ఆనాడు బ్యాంకులో ఉన్న బ్యాలెన్స్ -3,960 కోట్ల రూపాయలు. బ్యాంకులో మీరు ఉంచినటువంటి 7,000 కోట్లను మిగతా ఖజానా కాకుండా లేకుండా మైనస్లో 3,960 కోట్లలో మీరు మాకు ఈ రాష్ట్రాన్ని ఒప్పజెప్పారు. మరి మీరు చెప్పినట్టు ఆ 7,000 కోట్లు మీరు తిన్నారా? నిజంగా మీరు 7,000 కోట్లు రైతు బంధుకి ఇవ్వటం కోసం దాచిపెట్టి ఉండుంటే ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది, ఎలక్షన్ కోడ్ వల్ల మీరు ఖర్చు పెట్టలేకపోయారు, మేము ఎవరికి లేకపోయాం అని చెప్పారు. మరి ఆ డబ్బులు ఎక్కడ పోయినట్టు? ఎవరు అకౌంట్లోకి పోయినట్టు? ఎవరి దగ్గర ఉన్నట్టు? ఇది వాస్తవ పరిస్థితి. ఇలా ఉంటే ఈ వాస్తవ పరిస్థితిని కప్పిపుచ్చుతూ మేము 7,000 కోట్లు ఉంచాం, చాలా బ్యాలెన్స్ ఇచ్చామని చెప్తా ఉన్నారు. ఇంత మైనస్గా ఉన్నటువంటి బ్యాలెన్స్ ఉన్నటువంటి ఈ ఆర్థిక పరిస్థితిలో రూపాయి పోగేసుకుంటూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులకి అందరికీ జీతాలు ఇవ్వాలి, జీతాలతో పాటు పెన్షన్లు ఇవ్వాలి, వీటితో పాటు ఆసరా పెన్షన్లు ఇవ్వాలి, అట్లాగే మిగతా స్కీమ్స్ అన్నిటికీ డబ్బులు సమకూర్చాలి. మేము ఇచ్చినటువంటి 6 గ్యారంటీలకు సంబంధించిన వాటిలో బస్సులు ఫ్రీ బస్ రైడ్కి డబ్బులు సమకూర్చాలి, 200 యూనిట్లు ఉచితంగా ఇచ్చేటువంటి కరెంటుకి డబ్బులు సమకూర్చాలి, గ్యాస్ సిలిండర్లకు డబ్బు సమకూర్చాలి. మీరు గతంలో పెండింగ్ పెట్టిపోయినటువంటి బిల్లులు, సరే కాంట్రాక్టుల బిల్లుల గురించి మరొకసారి మాట్లాడతా, అవి కాకుండానే మధ్యాహ్న భోజనం పెట్టేటువంటి ప్రభుత్వ పాఠశాలలో పెట్టేటువంటి పిల్లలకు పెట్టే బిల్లులు కూడా నెలల తరబడి పెండింగ్ పెట్టిపోయారు. ఆశా వర్కర్లకు డబ్బులు ఇవ్వలే, అంగన్వాడీ వర్కర్లకు డబ్బులు ఇవ్వలే, మీరు ప్రభుత్వ పాఠశాలలో ఊడ్చేటువంటి స్వీపర్స్కి డబ్బులు ఇవ్వలే, మీరు గ్రామ పంచాయతీలో పనిచేసే స్వీపర్స్కి డబ్బులు ఇవ్వలే. నెలల తరబడి వాటన్నింటినీ పెండింగ్ పెట్టి పైలప్ చేసిపోతే మేము వచ్చిన కేవలం 3-4 మాసాల్లోనే ఈ మైనస్ దాన్ని సరి చేసుకుంటూనే వీళ్ళందరికీ జీతాలు ఇవ్వటమే కాకుండా మధ్యాహ్నం వాటితో పాటు హాస్టల్స్లో డైట్ బిల్స్ కొన్ని నెలల తరబడి డైట్ బిల్స్లు ఇవ్వలే మీరు. సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్లో కానీ, బీసీ వెల్ఫేర్ హాస్టల్స్లో కానీ, రెసిడెన్షియల్ స్కూల్స్లో కానీ, మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్లో కానీ వీటికి ఇవ్వలేదు. అట్లాగే ఓవర్సీస్ స్కాలర్షిప్స్ మేము అద్భుతంగా చేశాం.
మీరేం పట్టించుకోవట్లేదంటే నేను ఆ లెక్కలు కూడా తెప్పి చూశాను. మీ ప్రభుత్వ హయాంలో శాంక్షన్ చేశారు తప్ప డబ్బులు ఇవ్వలే ఎవరికి. నేను ప్రత్యేకంగా తెప్పించుకొని పాపం బిడ్డలు ఇక్కడ నుంచి తెలంగాణ నుంచి పోయి ఎక్కడో విదేశాల్లో యూనివర్సిటీలో చదువుకుంటూ ఉంటే ఆ టైంకి వాళ్ళు డబ్బులు కట్టకపోతే ఆ యూనివర్సిటీలో నుంచి బయటకు పంపిస్తారని ఆందోళన తెలిసిన వ్యక్తికి వెంటనే వాటిని పిలిపించి అవి క్లియర్ చేయించాను. ప్రయారిటీ చేసుకుంటూ మేము ఆర్థిక పరిస్థితిని చేసుకుంటూ మీరు చూడండి. ఒక ఆయన అంటాడు మేము 7,000 కోట్లు ఇచ్చాం, బ్యాలెన్స్ ఉంచాం, అవి కాకుండా ఇంకొక 17,000 కోట్లు అప్పు తెచ్చారు మీరు. 7,000 కోట్లు ఇవ్వలే, అది బ్యాలెన్స్ చూపించాం మీకు. ఈ కాకుండా మీరు చేసిన అప్పులకు సంబంధించిన వడ్డీ కట్టడానికి మేము ఈ 3 నెలల్లో 26,374 కోట్లు కట్టాను. నేను ఇది కూడా లెక్క చూపిస్తా ఉన్నాను. 26,374 crores వడ్డీ అసలు కలిపి. మళ్ళీ అంటారు మీరు ఏం చేసే డబ్బులు, ఏం చేస్తాం ఇది. అట్లాగే 66,507 కోట్లు మేము ఇప్పటికల్లా, అంటే నేను మిగతాయి కాకుండా శాలరీస్, ఇంట్రెస్ట్ పేమెంట్స్, రైతు భరోసా ఇయ్యలేదని మాట్లాడుతూ ఉన్నారు. రైతు భరోసా సంబంధించి 5,575 కోట్లు ఇప్పటికే రిలీజ్ చేశాము. దాదాపు 65 లక్షల మంది రైతులకి పూర్తిగా ఇచ్చాం. ఇంకో 5 లక్షల మందికి ఇస్తా ఉన్నాం. మీరు పెట్టుకున్న గడువు కంటే అతి తక్కువ గడువులోనే మేము మొత్తం రైతులందరికీ రైతు భరోసా, రైతు బంధు పేరు మీద ఇస్తా ఉన్నాం. మీరు 4 నెలలు, 5 నెలలు, 6 నెలలు పెండింగ్ పెట్టారు ఒక్కొక్క సీజన్కి. మేము వచ్చిందే 4 మాసాలు కాలేదు. 4 మాసాల్లోనే ఇప్పటికీ 93% అయిపోయచ్చు. అట్లాగే మహాలక్ష్మి ఆర్టీసీకి మీ అందరికీ తెలిసిందే. ఒకప్పుడు ఆర్టీసీ అసలు నడుస్తుందా లేదా, మూసేస్తారా అమ్ముతారా అనేటువంటి పరిస్థితి నుంచి ఈరోజు మహాలక్ష్మి స్కీమ్ ద్వారా ఫ్రీ బస్ రైడ్ మహిళలకు ఇస్తూ ప్రతి నెల మేము కట్టినటువంటి డబ్బులు, గత ప్రభుత్వాలాగా స్కీమ్ అనౌన్స్ చేసి ఆయా కార్పొరేషన్స్ని వాడేటట్టు చేసి ప్రభుత్వాలు డబ్బులు కట్టకుండా ఉండే చివరికి ఆ కార్పొరేషన్లన్నీ మూసేసే పరిస్థితి వచ్చింది. కానీ మేము అట్లా చేయట్లేదు. ప్రతి నెల ప్రతి టికెట్కి, మహిళ వాడిన ప్రతి టికెట్ని లెక్కగట్టి ప్రతి నెల డబ్బులు రిలీజ్ చేసుకుంటూ పోతా ఉన్నాం. అందులో భాగంగానే 1,125 కోట్లు ఇప్పటికే రిలీజ్ చేసాం ఆర్టీసీ. అందుకే వాళ్ళ ఆర్టీసీ ఆపరేషనల్ ప్రాఫిట్స్లోకి వచ్చేసింది. అట్లాగే గృహజ్యోతి సంబంధించి 200 కోట్ల రూపాయలు ఇప్పటికే రిలీజ్ చేశాం, ఎప్పటికప్పుడు రిలీజ్ చేస్తా ఉన్నాం. రాజీవ్ ఆరోగ్యశ్రీ 189 కోట్లు రిలీజ్ చేశాం. ఎల్పిజి సబ్సిడీ అండర్ మహాలక్ష్మి స్కీమ్ మొదటి నెలకు సంబంధించి 80 కోట్లు రిలీజ్ చేశాం. మళ్ళీ ఇప్పుడు బిల్లు వచ్చింది మార్చి నెలది, దాన్ని కూడా రిలీజ్ చేయబోతున్నాం. పవర్ సబ్సిడీ ఏమంటే 1,147 కోట్ల రూపాయలు. పవర్ సబ్సిడీ అంటే అగ్రికల్చర్ పవర్ సబ్సిడీ, రైతులకు ఇచ్చేటువంటి పవర్ సబ్సిడీ ఎక్కడ పెండింగ్ పెట్టలే మేము. అట్లాగే రైస్ సబ్సిడీ పవర్ సబ్సిడీకి సంబంధించి 3,924 కోట్లు రిలీజ్ చేశాం. రైస్ సబ్సిడీ సంబంధించి 1,147 కోట్లు ఇచ్చాం. రైతు బీమా గురించి బాగా గొప్పలు చెప్తారు. రైతుల గురించి మేమే అసలు పుట్టాము. వీళ్ళు ఎప్పుడు రైతు బీమా సంబంధించి డబ్బులు కట్టలేదు గతంలో. మేము వచ్చిన తర్వాత రైతు బీమా సంబంధించి పూర్తిగా 734 కోట్ల రూపాయలు చెల్లించాం ప్రీమియం డబ్బులు. డైట్ బిల్స్ ఇచ్చాం, మిడ్ డే మీల్స్కి ఇచ్చాం, అంగన్వాడీ శాలరీస్ ఇచ్చాం, హోంగార్డ్ శాలరీస్ ఇచ్చాం. డ్వాక్రా ఉమెన్కి ప్రత్యేకంగా మేమే ఎక్కడ హామీలు ఇవ్వలేదు. కానీ జనాభాలో సగభాగం ఉన్నటువంటి మహిళల్ని ఆర్థికంగా నిలదొక్కుకోవటం కోసం ఆనాటి ప్రభుత్వాలు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఆ యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు మహిళలు బాగా ప్రోత్సహించాలని చెప్పి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి వడ్డీ లేని రుణాలు ఇచ్చేటువంటి విధానాన్ని ఆ రోజు ఉంటే
10 ఏళ్ళు ఈ ప్రభుత్వం, ఆనాటి ప్రభుత్వం వచ్చిన తర్వాత 10 ఏళ్ళు పూర్తిగా పక్కన పెట్టింది. మేము ప్రత్యేకంగా 7వ తారీఖు నుంచి మేము అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి మొదలుపెట్టి ఇప్పటి వరకు మహిళలందరికీ ఒక పిలిపించి తిరిగి వడ్డీ లేని రుణాలు మీకు ఇస్తాం, మీరు సంపూర్ణంగా రుణ సదుపాయాన్ని బ్యాంకుల నుంచి పొంది మీరు ఆర్థికంగా నిలదొక్కునే కార్యక్రమాన్ని చేపట్టండి అని చెప్పి హైదరాబాద్ నగరం నడిబొడ్డులో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి ఆ బహిరంగ సభలో చెక్ని ఆ రోజు డైరెక్ట్గా ఇచ్చే మాటలు చెప్పడం కాదు, చెక్కే ఇచ్చాం వాళ్ళకి. ఇచ్చి వాళ్ళకు ఒక మాట కూడా చెప్పాం, రాబోయే 5 సంవత్సరాల్లో సంవత్సరానికి 20,000 కోట్ల లెక్క 1,00,000 కోట్ల రూపాయలు రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ వడ్డీ లేని రుణాలు అందించే కార్యక్రమానికి అద్భుతంగా మేము ముందు తీసుకొని పోతామని చెప్పాం. ఇట్ ఈస్ అవర్ కమిట్మెంట్, చేస్తాం కూడా. ఎందుకంటే మనీ మనం కరోనా కోవిడ్ వచ్చినప్పుడు చాలా ప్రాంతాల్లో ఇబ్బంది పడ్డా కానీ ఈ రాష్ట్రంలో కానీ మిగతా ప్రాంతాల్లో కానీ మహాత్మా గాంధీ నేషనల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ లాంటివి ఉండబట్టి ఆ డబ్బులు గ్రామీణ ప్రాంతాల్లో సర్క్యులేషన్ అయినాయి కాబట్టి తట్టుకొని నిలబడగలిగారు ప్యారలల్ ఎకానమీతో. సో డెఫినెట్గా మళ్ళీ మహిళల చేతుల్లో ఈ డబ్బులు సర్క్యులేట్ అవుతూ ఉంటే, వాళ్ళు పారిశ్రామికవేత్తలు అవుతూ ఉంటే ఒక కుటుంబం నిలబడి తద్వారా గ్రామీణ వ్యవస్థ కూడా బలపడి ఆర్థిక వ్యవస్థ కూడా బాగా బలోపేతం కావడానికి ఉపయోగం ఉంటుందన్నట్టు ఆలోచన, దాన్ని బాగా ఎంకరేజ్ చేస్తున్నాం. ఇది ఆర్థికంగా మేము తీసుకునేటువంటి నిర్ణయాలు. దీంట్లో ఎవరైనా ఎక్కడికైనా వచ్చి వాస్తవ విషయాలు తెలుసుకోవటం కోసం, మాట్లాడటం కోసం వచ్చి కూర్చొని మాట్లాడదామంటే నేను సిద్ధంగా ఉన్నాను. మేము ఎక్కడ దాయట్లేదు, ట్రాన్స్పరెంట్గా చూపిస్తా ఉన్నాం. ఇది ఆర్థిక పరిస్థితి. ఇక మీరు కరెంట్ గురించి మాట్లాడుతున్నాను చాలా చోట్ల. ఏమంటే నేను కరెంటు సంబంధించి కూడా చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. కరెంట్ అనేది ప్రతి సందర్భంలో మనిషి జీవితంలో అతి ముఖ్యమైనటువంటి అంశం. రాష్ట్రానికి సంబంధించినటువంటి జిఎస్డిపి కూడా ఇట్ ఈజ్ ఇంటర్లింక్డ్. మనం నిరంతరాయంగా కరెంట్ అందించగలిగినప్పుడు రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు కూడా మెరుగుపడి ఆదాయం కూడా పెరగడానికి ఉపయోగపడేటువంటి కార్యక్రమం ఇది. కేవలం ఏదో లగ్జరీ కోసం గురించి కాదు. దాని మీద మేము ప్రత్యేకంగా దృష్టి సారించాం కాబట్టే మీరు గత 10 ఏళ్లలో లేనటువంటి పీక్ డిమాండ్ కూడా ఈ 3 నెలల్లో వస్తే కూడా మేము సరఫరా చేయగలిగాం, ఎక్కడ కట్ లేకుండా, ఎక్కడ డిస్టర్బెన్స్ లేకుండా. వాస్తవ విషయం. ఈ ఏడాది మార్చి మా ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత హైయెస్ట్ డిమాండ్, పీక్ డిమాండ్ 15,673 మెగావాట్లు. ఇంతవరకు రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు రాలే. అంత డిమాండ్ వస్తే కూడా ఎక్కడ చిన్న డిస్టర్బెన్స్ లేకుండా, కట్టు లేకుండా పవర్ అందించగలిగాం. మేము చెప్పాము కూడా. ఇప్పుడే కాదు, మేము ఆలోచన చేసాం రాగానే. ఇప్పుడే కాదు, రాబోయే రోజులు కూడా 2029-30 వరకు కూడా మనం ప్రణాళిక సిద్ధం చేసుకుని ఉన్న పీక్ డిమాండ్కి అనుగుణంగా మనం ఏ రకంగా పవర్ని అందించగల ఆలోచన చేయాలి. ఆ పవర్ కూడా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఎటువంటి పవర్ని, చీప్ పవర్ని, క్లీన్ పవర్ని, గ్రీన్ పవర్ని ప్రజలకు అందించాలనే దానిపైన కూడా ఆలోచన చేసి ముందుకు పోతున్నాం. అందులో భాగంగానే ఈరోజు రాబోయే పీక్ డిమాండ్ ఏప్రిల్, మేలో కూడా ఎంత డిమాండ్ వస్తే కూడా దాన్ని తట్టుకొని నిలబట్టడానికి కావాల్సిన వ్యవస్థలు ఏర్పాటు చేసుకుంటున్నాం. ఎప్పటికప్పుడు గతంలో లాగా దీన్ని రివ్యూ లేకుండా వదిలేసే పరిస్థితి లేదు. 2-3 రోజులకు ఒకసారి రివ్యూ చేసుకుంటూ, గంటకోసారి డిస్ప్లే డాష్ బోర్డులు కూడా పెట్టుకుంటూ ఎక్కడెక్కడ డిమాండ్ ఉంది, ఎక్కడెక్కడ ప్రొడక్షన్ రావాలి, ఎక్కడెక్కడ తీసుకోవాలని దానిపైన మానిటర్ చేసుకుంటూ ముందుకు తీసుకొని పోతాం. మా పరిస్థితులు నేను చాలా చోట్ల విన్నాను. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర విభజన చట్టంలో వచ్చినటువంటి ఎన్టీపీసీ సంబంధించిన పవర్కి సంబంధించిన దాంట్లో ఇప్పుడున్న ప్రభుత్వం పీపీఐ అగ్రిమెంట్ చేసి వాళ్ళతో పవర్ మొదలు పెట్టించుంటే చాలా మేలు జరిగేది కదా రాష్ట్రానికని. రాష్ట్రానికి మేలు జరిగే దాని గురించి కన్జ్యూమర్ మీద ఎంత భారం పడుతుంది, పడట్లేదు. అంటే అంతిమంగా మనం ఇచ్చేటువంటి
పవర్ సంబంధించి కన్జ్యూమర్ కట్టే రేటు పైనే మేలు జరుగుతుందా లేదనేది ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మొదలు పెడితే మినిమం 60 months కావాలి ఒక థర్మల్ పవర్ ప్రాజెక్ట్ మొదలు పెట్టాలి. ప్రొడక్షన్లో రావాలంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తే 60 నెలల తర్వాత వచ్చేటువంటి ఎన్టీపీసీ పవర్ లెక్కేస్తే పర్ యూనిట్ 8 రూపీస్ టు 9 రూపీస్ 8 నుంచి 9 రూపాయలు భారం పడేటట్టుగా ఉన్నటువంటి లెక్కలు చెప్తా ఉన్నాయి. కానీ ప్రపంచవ్యాప్తంగా ఆల్టర్నేటివ్ పవర్కి వెళ్ళవని చెప్తా ఉన్నారు, సోలార్ పవర్కి వెళ్ళవని చెప్తున్నారు, బ్యాటరీ పవర్కి వెళ్ళవని చెప్తా ఉన్నారు, పంప్ స్టోరేజ్ కింద వెళ్ళవని చెప్తా ఉన్నారు, విండ్ పవర్కి వెళ్ళవని చెప్తున్నారు, లేకపోతే మున్సిపల్ సాలిడ్ వేస్ట్ నుంచి పవర్ తీసుకోవాలని చెప్తా ఉన్నారు. ఇవన్నీ గ్రీన్ పవర్ తీసుకోవటం వల్ల ఆలోచన చేయండి అని చెప్తా ఉన్నారు. దాంట్లో చాలా చాలా మార్పులు వచ్చినాయి. ఉదాహరణకి నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మొన్న కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి సోలార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు టెండర్ పిలిస్తే ఆ టెండర్లో పార్టిసిపేట్ చేసినటువంటి పవర్ సెక్టార్కి సంబంధించిన ఇండస్ట్రీస్ రాబోయే 25 సంవత్సరాలకి ₹5.59 పర్ యూనిట్ రాబోయే 25 సంవత్సరాలు కంటిన్యూస్గా సరఫరా చేస్తామని చెప్పి టెండర్లో పార్టిసిపేట్ చేశారు. ఇప్పుడు కాదు, రాబోయే 25 సంవత్సరాల వరకు ₹5.59 మేము కరెంటు సరఫరా చేస్తామని చెప్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో రేపొద్దున ఇంకా మార్పు జరిగే తగ్గొచ్చు కూడా. ఇంకా అటువంటి దాన్ని వదిలేసి ఇప్పుడు మీరు అర్జెంటుగా ఎన్టీపీసీతో అగ్రిమెంట్ చేసేసుకొని ₹8 నుంచి ₹9 మన కన్జ్యూమర్ మీద భారం పడే పవర్ కోసం మీరు ఎందుకు సంతకాలు చేసుకోలేదు? ఏం చేస్తున్నారు? గాడిదలు కాస్తున్నారని మాట్లాడుతున్నారు. కానీ అప్డేట్ కావాలి కదా. సారీ, మారుతున్న టెక్నాలజీని అర్థం చేసుకోవాలి కదా. నిజంగా మీకు రాష్ట్రం మీద అంత ప్రేమ ఉండి ఉంటే 10 సంవత్సరాలు రాష్ట్ర విభజన జరిగినప్పుడే విభజన చట్టంలో ఎన్టీపీసీ నుంచి 4,000 మెగావాట్లు పవర్ మనకి ఇస్తామని చెప్పినప్పుడు ఆనాడే మీరు పీపీఏ చేసి ఉంటే వాళ్ళ డబ్బులతో, కేంద్ర ప్రభుత్వ డబ్బులతో ఎన్టీపీసీ వాళ్ళు పవర్ కట్టేసి మనకి ఎప్పటికల్లా పవర్ ఇచ్చి ఉంటే ఆ 1600 మెగా యూనిట్లు ఎట్లా కట్టారో, మెగావాట్స్ కట్టారో దానిలాగానే పూర్తిగా 4,000 ఆనాడే పీపీఏ చేసి ఉంటే ఈ ఇబ్బంది ఉండేది కాదు. 4,000 సంబంధించినటువంటి మెగావాట్ పవర్ సంబంధించిన ఎన్టీపీసీని చేసుకోకుండా కేవలం 1,600కి చేసి మిగతా బ్యాలెన్స్ పెట్టేసి మీరు స్వంతంగా భద్రాద్రి పవర్ ప్రాజెక్ట్ని, యాదాద్రి పవర్ ప్రాజెక్ట్ని కట్టాలి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు వెచ్చించాలి, దానికి సంబంధించి అప్పులు తీసుకున్న వాళ్ళు అప్పులతో అడ్డగోలుగా ఖర్చు పెట్టాలని చెప్పినటువంటి ఒక తప్పుడు ఆలోచన వల్ల ఈరోజు రాష్ట్రం భరించలేనటువంటి భారం పడిపోయింది. ఈ 2 ప్రాజెక్టు బదులు దాంతో కట్టించుంటే ఈ ప్రాబ్లం ఉండేది కదా ఇప్పటికల్లా. అవి మీరు చేయకుండా ఇప్పుడు ఉన్న ప్రభుత్వాన్ని ఈ రకంగా మాట్లాడటం కరెక్ట్ కాదని నేను భావిస్తా ఉన్నాను. ఎస్, మేము డెఫినెట్గా సరే ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి మేము కొత్త పాలసీని అనౌన్స్ చేయలేము కాబట్టి వచ్చిన దగ్గర నుంచే కసరత్తు చేస్తున్నాం. డెఫినెట్గా ఈ రాష్ట్రానికి న్యూ ఎనర్జీ పాలసీ అవసరం ఉంది. 10 ఏళ్ళు మీరు న్యూ ఎనర్జీ పాలసీ గురించి ఆలోచనే చేయలే, ఆల్టర్నేటివ్ పవర్ గురించి ఆలోచన చేయలే. మేము ఆలోచన చేస్తున్నాం తక్కువ ధరకి. మీరు గతంలో చాలా సాడెస్ట్ పార్ట్, పవర్ ఇచ్చామంటే మనం ప్రొడక్షన్ చేసి ఇచ్చారంటే ఇయ్యలే. పర్ యూనిట్ ₹20 కూడా పెట్టుకొని ఇచ్చారు. ఎవరు కట్టాలి ఆ డబ్బులు? ఇవాళ మేము ₹10 లోపే, అది కూడా అతి తక్కువ టైంకే కొంటున్నాం, మిగతాది కూడా కొనట్లేదు. ₹10 లోపు రిస్ట్రిక్ట్ చేసి కొనాలని చెప్పి ఉన్న ప్రొడక్షన్ చూసుకుంటూనే అతి తక్కువ ఎప్పుడైనా 15 నిమిషాలకు 20 నిమిషాలకు తక్కువ అవసరం అని తప్ప పవర్ ఎక్స్చేంజ్లో అది కూడా ఎక్కడ పడితే ఆడ అడ్డగోలు కాకుండా ట్రాన్స్పరెంట్గా ఉండేటువంటి పవర్ ఎక్స్చేంజ్లో, లైక్ స్టాక్ ఎక్స్చేంజ్ లాగా పవర్ ఎక్స్చేంజ్లో
ఆ లిమిటెడ్ పర్టికులర్ టైంలో పీక్ అవర్స్లో ఏదైనా 15-20 నిమిషాలు తక్కువ అయితే ఆ టైం మాత్రమే తీసుకొని పవర్ ఇచ్చే కార్యక్రమం చేస్తాం. మేము డెఫినెట్గా రాబోయే రోజుల్లో గ్రీన్ ఎనర్జీని, గ్రీన్ పవర్ని ఈ రాష్ట్రానికి తక్కువ ధరకి, ఇప్పుడు ఉదాహరణకి నన్ను యావరేజ్ 5 రూపాయల 6 రూపాయలు మధ్యలో అక్కడక్కడ రేట్ ఫ్లక్చుయేట్ అవుతాం. అట్లా కాకుండా ఇంకా తక్కువ ధరకే పవర్ వచ్చేటట్టుగా ఉన్న ప్లాన్ చేయాలనేది మా అందరి ముందు ఉన్నటువంటి ఆలోచన. మా ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, నా మంత్రివర్గ సహచరులు అందరూ కూడా సీరియస్గా ప్రతి ఒక్కళ్ళు ఒక రెస్పాన్సిబుల్గా ఫీల్ అయ్యి ఒక సంకల్పంతో ఈరోజు రాష్ట్రానికి ఏదో చేయాలో, మేలు చేయాలని ఒక తపస్సులాగా పనిచేస్తూ ఉన్నారు. 24 గంటలు సెక్రటేరియట్ ఓపెన్ చేశాం ప్రజలకి. మంత్రులు నేరుగా కలుస్తూ ఉన్నారు. కేవలం ప్రజాప్రతినిధులు మా అధికార పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళే కాకుండా రాష్ట్రంలో ఉన్న ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులైనా ప్రజల పక్షాన వాళ్ళు నేరుగా వచ్చి మంత్రుల్ని, మిగతా నాయకులు కలిసేటువంటి వ్యవస్థని ఏర్పాటు చేశాం. అట్లాగే అధికారులు కూడా నిత్యం మీరు రివ్యూ చేసుకుంటూ ప్రజలకు అకౌంటబుల్గా ఉండాలని చెప్పాం. స్వేచ్ఛగా, స్వతంత్రంగా, ఎటువంటి మానసిక ఒత్తిడి లేకుండా ఈ రాష్ట్రంలో ప్రతి పౌరుడు బతికి ఉండాలని చెప్పే ఆలోచనతో వాతావరణాన్ని ఏర్పాటు చేశాం. విద్యుత్ శాఖకు సంబంధించి మేము 2029-30 నాటికి కూడా 31-32 వరకు కూడా అవసరం అయితే 29,000 మెగావాట్ల నుంచి 30,000 మెగావాట్లు కూడా ఎస్కలేషన్ అయితే కూడా దానికి సరిపోయే విధంగా మేము ప్రణాళిక తయారు చేసుకుని ముందుకు పోతున్నాం. నేను రాష్ట్ర ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, ఎక్కడా పవర్ కట్ లేదు, ఎక్కడా పవర్ కట్ లేదు, క్వాలిటీ పవర్ ఇస్తా ఉన్నాం. ఎక్కడైనా మీకు పవర్ ఇంటరప్షన్ అయితే అది పవర్ కట్ కాదు. యాన్యువల్ మెయింటెనెన్స్ కోసం, ప్రతి సంవత్సరం యాన్యువల్ మెయింటెనెన్స్ కోసం ఆ రూట్లో ఉన్నటువంటి కరెంటు తీగల పైన చెట్లు పెరిగితేనో, లేకపోతే వర్షాలు వస్తాయని అనుకున్నప్పుడు, గాలి దుమ్ము వచ్చినప్పుడు వాటిని మెయింటెనెన్స్ చేయడం కోసం పర్టికులర్ టైం అనౌన్స్ చేసి అరగంట గంట తీసి అన్ని లైన్లు మళ్ళీ క్లీన్ చేసి పెట్టడం కోసం చేసేటువంటి దాన్ని ఇంటరప్షన్ని పవర్ కట్గా భావించొద్దు. క్వాలిటీ పవర్ ఇవ్వటం కోసం అది కంపల్సరీ యాన్యువల్ మెయింటెనెన్స్ చేయాల్సిందే, చేస్తారు. తప్పుడు ప్రచారంతో సోషల్ మీడియాలో పవర్ కట్ ఉందని చెప్పేటువంటి విధానం చేయటం వల్ల రాష్ట్రాన్ని నష్టం చేసినటువంటి వాళ్ళు అవుతారు. కాబట్టి అటువంటి చేయొద్దని చెప్పి నేను అటువంటి మానియా ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అట్లాగే మంచి బొగ్గుకు సంబంధించి కూడా చెప్పాలి. ఎనర్జీకి సంబంధించి మనకున్నటువంటి ఎనర్జీ డిపార్ట్మెంట్లో సింగరేణి కాలేజీకి సంబంధించి అతిపెద్ద పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ మనం ఇప్పటి వరకు హైయెస్ట్ ప్రొడక్షన్ తీసుకొచ్చాం సింగరేణి కాలేజీలో. తర్వాత ఇంకో విషయం కూడా చెప్పదలుచుకున్నాను మీకు. కార్మికులకి సింగరేణి కాలనీస్లో ఇన్ ద హిస్టరీ ఆఫ్ ది కంట్రీ ₹1 కోటి ఇన్సూరెన్స్ చేశాం. 1 crore. ప్రమాదవశాత్తు ఎవరికైనా కార్మికుడి సింగరేణి కాలనీస్లో ప్రమాదవశాత్తు జరగని ఏదైనా జరిగితే ఆ కుటుంబం ఇబ్బంది పడకుండా ఉండాలని చెప్పి 1 crore ఇన్సూరెన్స్ చేశాం ప్రతి కార్మికుడు. ఇది బహుశా ఎక్కడ లేదు. అవర్ కమిట్మెంట్ టువర్డ్స్ అవర్ సొసైటీ అండ్ అవర్ పీపుల్. ఏ ప్రొడక్షన్ తీసినా, లేకపోతే ఏ ఆదాయం సృష్టించినా అంతిమంగా ఆ ఆదాయం, సంపద అంతా కూడా ప్రజలకే చెందాలనేది మా అందరి ఆలోచన. అది ప్రజలకు పంచబడినప్పుడే సృష్టించినటువంటి సంపద వలన ఆ రాష్ట్రాన్ని మేలు జరుగుతుంది తప్ప పెరిగినటువంటి సంపద కొద్దిమంది చేతుల్లోకి వెళ్ళిపోతే, కొద్దిమంది చేతుల్లో మాత్రమే పంచుకుంటే అది ఆ సమాజానికి మంచిది కాదనేది ప్రగాఢంగా నమ్మేటువంటి వ్యక్తులు. అందుకే మేము రాగానే ముందుగా
ఇల్లు లేనటువంటి వాళ్ళు ఈ రాష్ట్రంలో ఎవరు ఉండటానికి వీల్లేదనేటువంటి ఆలోచనతో ఒక నిర్ణయం తీసుకున్నాం. గతంలో పరకాపిట బాగా పెరిగింది, లేకపోతే అందరికి రకరకాలైనటువంటి జీవన స్థితిగతులు మెరుగుపడినాయని చెప్పి మనం చాలా చోట్ల చదువుతూ ఉంటాం. కానీ ఆ గ్యాప్ సొసైటీలో ఉన్న వ్యక్తుల మధ్యలో ఉన్నటువంటి గ్యాప్ విపరీతంగా పెరుగుతుందన్న విషయాన్ని మర్చిపోతున్నాం మనం. హైదరాబాద్లోనో లేకపోతే ఇంకో దగ్గర ఉన్నటువంటి కొద్దిమంది కుటుంబాలకి కొన్ని లక్షల స్క్వేర్ ఫీట్లు ఉంటుంది నివాసం ఉండటానికి, లేకపోతే కిరాయికి ఇచ్చుకోవటానికి. కొన్ని ప్రాంతాల్లో కనీసం 100 గజాల ఇల్లు కూడా ఉండదు. ఇద్దరిని ఈక్వేట్ చేసి మన పర్ క్యాపిటల్ అద్భుతంగా పెరిగిందని చెప్పుకోవటానికి బాగుంటుంది, కానీ అది కరెక్ట్ కాదు కదా. సాధ్యమైనంత వరకు ఈ డిస్పారిటీని దగ్గర లేకుండా చేసి దగ్గర తీసుకొని రావటం కోసం చేసినప్పుడే సరైనటువంటి పాలనని మేము ప్రగాఢంగా ఇందిరమ్మ రాజ్యం నమ్ముతుంది కాంగ్రెస్ పార్టీ. అందుకే రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదవాడికి ఇల్లు ఉండాలనే ఆలోచన, ప్రతి రైతు బాగుండాలనే ఆలోచన, వచ్చేటువంటి జిఎస్డిపిలో అందరికీ వాటా ఉండాలనే ఆలోచన, ప్రతి వనరులో సహజ వనరులో వాటా ఉండాలనే ఆలోచన. దానికి అనుగుణంగానే మేము ముందుకు పోతా ఉన్నాం. మనందరికీ తెలిసింది తాడిచెర్ల బొగ్గు గనేని ఎప్పటి నుంచో పెండింగ్ ఉంది. కేవలం ఈ 3 నెలల్లో మేము కేంద్ర ప్రభుత్వంతో కలిసి పర్సనల్గా టైం తీసుకొని వెళ్ళి ఆ తాడిచెర్ల బొగ్గు గని సంబంధించి చిన్న చిన్న ఇష్యూస్ ఉంటే మాట్లాడి లెటర్ ఇచ్చి క్లియర్ చేసుకొని వచ్చి ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది, దాని అనౌన్స్మెంట్ ఆగిపోయింది. దాదాపు 30,000 crores ఆదాయం వచ్చేటువంటి బొగ్గు గనులు కొన్ని సంవత్సరాలుగా పెండింగ్ ఉంటే కూడా మాట్లాడుకోలేదు. నైని ప్రాజెక్టుకి సంబంధించి ఒరిస్సాలో ఉంటే దాని గురించి కూడా మాట్లాడచ్చు. ఇట్లా అతి తక్కువ సమయంలోనే సాధ్యమైనంత వరకు అన్నింటినీ క్లియర్ చేసుకుంటూ రాష్ట్రానికి మేలు జరిగేటట్టుగా చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. మీరు మంచినీటికి సంబంధించి కూడా నేను మీకు చాలా స్పష్టంగా చెప్పాలి. ఏంటంటే ప్రభుత్వం కాంగ్రెస్ వచ్చింది, కరువు వచ్చిందని ఒక ఆయన మాట్లాడుతూ ఉంటారు. సరే, నేను పేర్లు చెప్పను. కానీ కరువు అంటే ఏంటండి? కరువు అంటే సక్రమంగా వర్షాలు పడకపోవటం, ఋతుపవనాల సమయంలో సక్రమంగా నీళ్లు పడకపోవటం, పడ్డా కానీ ఆ ఉన్న నీళ్లను సరిగా వాటర్ మేనేజ్ చేసుకోలేకపోవటం. మేము అధికారంలోకి వచ్చింది ఎప్పుడండి? డిసెంబర్లో వచ్చాం, చలికాలంలో. వర్షాకాలం అయిపోయిన తర్వాత వర్షాకాలంలో అధికారంలో ఉన్నటువంటి పెద్దలు మాట్లాడుతూ ఉన్నారు, జూన్ మాసంలో పడాల్సిన, మీ హయాంలో పడాల్సిన ఋతుపవనాలు సక్రమంగా పడకపోవటం కారణం, పడ్డటువంటి నీటిని కూడా మీరు జలాశయాల్లో సక్రమంగా బంధించి ఒడిసి పట్టుకొని వాటిని భవిష్యత్తు మళ్ళీ వచ్చే సంవత్సరం ఋతుపవనాలు వచ్చేంత వరకు అందుబాటులో ఉన్నటువంటి వాటర్ని మేనేజ్ చేసుకుంటూ అందించాల్సిన బాధ్యత కలిగిన మీరు పూర్తిగా గాలికి వదిలేసి నీళ్ళు ఇష్టారాజ్యంగా సముద్రంలోకి వదిలేశారు. ఓ పక్కన గోదావరి నదిలో మీరు కట్టినటువంటి మేడిగడ్డ సంబంధించి కుంగిపోయింది కాబట్టి అందులో అర్జెంటుగా డ్యామ్ సేఫ్టీ అధికారులు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేసి త్వరగా నీళ్లు తీసేసి దాన్ని లేకపోతే అసలు మొత్తం కొట్టుకొని పోతుందంటే మీ టైంలోనే నీళ్లు వదులుతుంది. మేము కాదు కదా గోదావరిలో నీళ్లు కిందికి వదిలింది, కుంగిపోయింది మీ సమయంలోనే, నీళ్ళు వదిలిపెట్టింది మీరే. ఇక కృష్ణానది, ఆ కృష్ణానదిలో వచ్చిన నీళ్ళని, అతి తక్కువ పడ్డ వర్షపాతం వల్ల ఉన్నటువంటి నీళ్ళని మీరు జాగ్రత్తగా మేనేజ్ చేసి భవిష్యత్ తరాలకు ఆ సమయానికి అందించాల్సి పోయి కేవలం రాజకీయ అవసరాల కోసం ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని పంటలు లేకపోయినా ఎన్నికలప్పుడు నీళ్లు వదలాలో, జనాన్ని నీళ్లు కనపడితే నాకు ఓట్లు వేస్తానని నీళ్లు వదిలిస్తే పంట లేదు, అప్పటికి అయిపోయింది. ఆ నీళ్లు పోయి ఒట్టిగా వేస్ట్గా సముద్రంలో కలిసిపోయారు. ఇవాళ కృష్ణానదిలో కూడా నీళ్లు లేకుండా చేస్తే ఎవరు తప్పిది? అయినా కానీ మీ తప్పిదాలని దాని మీదనే మేము బతకాలనుకోవట్లేదు.
జరిగిన పొరపాటుని మేము ఈరోజు అధికారంలో ఉన్నాం కాబట్టి ఏదో రకంగా సరిచేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండాలనేటువంటి ఆలోచనతో ఇమ్మీడియట్గా ఒక ప్రయారిటీగా తీసుకొని డ్రింకింగ్ వాటర్ సంబంధించి రివ్యూ మీటింగ్ పెట్టాం. మా అధికార యంత్రాంగానికి సంబంధించిన పెద్దలతో, చీఫ్ సెక్రటరీ గారితో కానీ మిగతా వాళ్ళందరితో కూడా కూర్చోబెట్టి రివ్యూ చేయటమే కాకుండా అవసరమైతే ప్రతి జిల్లాలో ఆయా మంత్రివర్గ సహచరులు పోయి అక్కడ కూర్చొని కలెక్టర్తోనో ఆ జిల్లాలో ఉన్న అధికార యంత్రాంగంతో కూర్చోబెట్టి రివ్యూ చేసి ఎప్పటికప్పుడు ఎక్కడ అవసరమైతే అక్కడ నిధులు శాంక్షన్ చేసి, డ్రింకింగ్ వాటర్ ఇస్ ఎ సీరియస్ ప్రాబ్లం, ఎమర్జెన్సీ కాబట్టి ఎక్కడికక్కడ రిలీజ్ చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పేసి మేము రివ్యూ చేసి వారికి చెప్పాం. అవసరమైతే ఎలక్షన్ కమిషన్ దగ్గర వచ్చి రాసి పర్మిషన్ తీసుకోండి, దీంట్లో రాజకీయాలు లేవని. సరే, దురదృష్టం వివిధ కారణాల చేత ఎన్నికల కమిషన్ సంబంధించినటువంటి వాళ్ళు అలా రివ్యూ చేయడానికి అవకాశం లేదని ఒక సమాచారం పంపించడం వల్ల జిల్లాల వారీగా మంత్రులు పోయి కూర్చొని రివ్యూ చేయలేకపోతున్నారు. కానీ అధికారులకు మాత్రం చాలా స్పష్టంగా చెప్పాము, మీకు కావలసిన నిధులన్నీ పార్క్ చేశాం, ప్రతి జిల్లా కలెక్టర్ దగ్గర పార్క్ చేశాం, రాష్ట్రానికి సంబంధించిన సిఎస్ ఆధ్వర్యంలో మీరు కాన్స్టాంట్గా మానిటర్ చేస్తూ వాళ్ళకి ఎక్కడ అవసరమైతే అక్కడ నిధులు ఖర్చు పెట్టండి. 100 కోట్లు ఆల్రెడీ రిలీజ్ పార్క్ కూడా చేసి పెట్టాం. ఇంకా అవసరమైతే కూడా ఇవ్వటానికి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ నుంచి ఇవ్వటానికి ప్లానింగ్ శాఖలో కూడా డబ్బులు పార్క్ చేసి పెట్టాం. హైదరాబాద్ నగరంలో రివ్యూ చేసి ఎక్కడ డ్రింకింగ్ వాటర్ సమస్య రాకుండా 24 అవర్స్ డాష్ బోర్డ్ పెట్టి రివ్యూ చేసుకుంటా మంచినీళ్ళు అందించే కార్యక్రమం చేస్తాం. అయినా కానీ కొద్దిమంది కావాలని పెద్ద మనుషులు ట్యాంకర్లు వచ్చినాయి, కొండలు వచ్చినాయి, బిందెలు వచ్చినాయి, నీళ్లు రావట్లేదని ప్రచారం చేస్తున్నారు. మీరు అనవసరంగా ప్రజల్ని నీళ్లు లేకుండా చేసి ప్యానిక్ క్రియేట్ చేసి ఆ ప్యానిక్ సిచ్యువేషన్ నుంచి రాజకీయంగా లబ్ధి పొందాలని ఆలోచన చేస్తున్నారు తప్ప ఒక విషయం మర్చిపోతున్న, దీనివల్ల మీరు ఈ సమాజానికి చాలా పెద్ద ఎత్తున నష్టపరుస్తున్నారు అని. ఈ ప్యానిక్ సిచ్యువేషన్లో అవసరం లేనటువంటి వాళ్ళు కూడా ఎక్కువ నీళ్లు తీసుకొచ్చి స్టోర్ చేసుకునే ప్రమాదం ఉంది. అసలు అవసరం ఉన్నటువంటి వాళ్ళు నీళ్లు రానటువంటి ఇబ్బంది ఉంటుంది. డోంట్ క్రియేట్ అన్నెసరీ ప్యానిక్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్. గవర్నమెంట్ ఈజ్ అష్యూరింగ్ ది ఎంటైర్ స్టేట్, ఎక్కడా డ్రింకింగ్ వాటర్ సమస్య రానివ్వం. మీకు సంపూర్ణంగా నీళ్లు అందించే కార్యక్రమం కోసం కావాల్సిన ప్రణాళికని ఇప్పటికే సెక్రటేరియట్లో రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో మేమందరం కూర్చొని రివ్యూ చేసి కావాల్సిన డైరెక్షన్స్ అన్నీ ఇచ్చాం. ఏ ఇబ్బంది లేదు. డెఫినెట్గా మేము ఆశిస్తున్నాం, మేము వచ్చిన తర్వాత వచ్చే ఋతుపవనాలు రేపు జూన్ మాసంలో వస్తాయి. మీ సమయంలో మీ పుణ్య కార్యక్రమాల వల్ల ఋతుపవనాలు సరే ఎందుకో దూరం అయిపోయి ఆ ప్రకృతి మీకు చేసింది. మేము మా అందరం ఆశిస్తున్నాం రేపొద్దున వచ్చే జూన్ మాసంలో ఋతుపవనాలు బాగా వస్తాయని, తద్వారా రాష్ట్ర ప్రజలకి ఇబ్బందులన్నీ అధిగమిస్తామని ఆశిస్తా ఉన్నాం. కావాల్సిన విధంగా ప్రణాళికబద్ధంగా ముందుకు పోతా ఉన్నాం. డ్రింకింగ్ వాటర్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ అన్ ఇష్యూ నౌ. ఎవ్రీథింగ్ ఈజ్ అరేంజ్ అండ్ టేకెన్ కేర్. మీరు కట్టిన గొప్పగా చెప్పారుగా 43,000 కోట్లతో కట్టినటువంటి మిషన్ భగీరథ అని చెప్పారు. ఎడిపోయింది అది? మేము కాదు కదా కట్టింది. 43,000 కోట్ల రూపాయలు కట్టి, అప్పులు తీసుకొచ్చి కట్టి ఏం చేశారు? దాని ప్రయోజనం కనపడాలి కదా. ఇప్పుడు తప్పిదాలన్నీ మీ దగ్గరే ఉన్నాయి. అయినా కానీ ఆ ఇబ్బందుల్ని ప్రజల మీద పడకుండా మేము జాగ్రత్త పడుతూ కావాల్సిన విధంగా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఇంకో ఆయన మాట్లాడతాడు, ఎన్నికలు కావాలనే ఉండనే ఉండదని అంటే ఏం చెప్దామని? ప్రజలకి పనికొచ్చే అవసరాలను తీర్చడం కోసం మానిటర్ చేయాల్సినటువంటి ప్రభుత్వాన్ని డీస్టెబిలైజ్ చేసి ప్రజలకు ఇబ్బందులు సృష్టించి దాంట్లోంచి లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తే ఎట్లా? నాట్ కరెక్ట్.
ఓ పక్కన సమస్యలు ఉన్నాయని జనాన్ని ప్యానిక్ చేస్తూ సమస్యల పరిష్కారం చేయడం కోసం పనికొచ్చే ప్రభుత్వం ఏమి ఉండదని చెప్తూ వాట్ యు వాంట్ టు డూ? నో ఇష్యూ అట్ ఆల్. ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉంది అండ్ ఇట్ ఈస్ వెరీ స్ట్రాంగ్ ఆల్సో. ఆర్థికంగా కూడా ఉన్న ఇబ్బందులన్నీ అధిగమించి ప్రయారిటైజ్ చేసుకొని ప్రజల సమస్యలను పరిష్కారం చేయడం కోసం ఉన్నాం. వీళ్ళందరూ తలకిందులు తపస్సు చేసి అనేక పిల్లేరు గంతులు వేసినా కానీ ప్రభుత్వానికి ఎటువంటి డోకా లేదు. అద్భుతంగా ప్రభుత్వం నిలబడుతుంది. 5 ఏళ్ళు స్పష్టంగా ప్రజల మనం ఏ లక్ష్యాల కోసం ఆలోచన చేసి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాము, ఉద్యోగాల కోసం, వ్యవసాయ రంగ అభివృద్ధి కోసం, పారిశ్రామిక రంగ అభివృద్ధి కోసం, సహజ వనరులు, నీటి వనరులు అన్ని రాష్ట్ర ప్రజలకు అందించడం కోసం, సెల్ఫ్ గవర్నమెంట్ ఆత్మగౌరవంతో స్వపరిపాలన చేసుకోవటం కోసం తెచ్చుకున్నాము. వాటి లక్ష్యాలన్నింటినీ నెరవేరుస్తాం రాబోయే 5 ఏళ్లలో. ఏ కోరికతో అయితే మీరు తెచ్చుకున్నారో ఆ కోరికలన్నింటినీ సంపూర్ణంగా నెరవేరుస్తామని చెప్పి ఈ సందర్భంగా ఈ సమావేశం ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగండి, స్పష్టంగా సమాధానం చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ధన్యవాదాలు. మీరు విస్తారంగా సమయం తీసుకొని ఎక్కువ విషయాలు చెప్పిండ్రు. ఏమన్నా స్పెసిఫిక్ క్వశ్చన్స్ ఉంటే మిమ్మల్ని మీరు పరిచయం చేసుకొని, మీరు ఏ మీడియా హౌస్కు ప్రాతినిధ్యం వహిస్తున్నారో, ఆర్గనైజేషన్ పేరు, మీ పేరు చెప్పి యూ కెన్ స్టార్ట్ క్వశ్చన్ ప్రిసైజ్లీ. శ్రీనివాస్. Sir, I am Srinivas from Eenadu, sir. సార్, ఇప్పుడు మీరు సుదీర్ఘంగా చెప్పారు, ఆర్థిక పరిస్థితి గురించి చెప్పారు. మీరు చెప్పిన దాని ప్రకారం రిజర్వ్ బ్యాంక్ లెక్కల ప్రకారం చూస్తే 26,300 కోట్ల రూపాయలు లోన్స్ రీపే చేసాం లాస్ట్ 4 monthsలో అని చెప్పారు మీరు. దీనికి ఇదే 4 monthsలో మీరు ఆల్మోస్ట్ 17,000 కోట్లు అప్పులు కూడా తీసుకున్నారు. ప్యారలల్గా 3,000 కోట్లు పవర్ సబ్సిడీ ఇచ్చామన్నారు, 1,000 కోట్లు ఆర్టీసీకి కట్టామని చెప్పారు. ఈ టోటల్ ఎపిసోడ్ 4 నెలల్లో మీరు తెచ్చిన 17,000 కోట్ల అప్పులు, తిరిగి కట్టిన 26,000 కోట్ల అప్పులు, ప్లస్ మీరు ఇచ్చిన సబ్సిడీస్ ఆల్మోస్ట్ ఒక 6,000-7,000 కోట్లు చెప్పారు. మరి ఈ తెలంగాణ కేసీఆర్ గవర్నమెంట్ 7 లక్షల కోట్లు అప్పులు చేసిపోయింది, మీరు రీపే చేస్తున్నారు, ఇన్ని వేల కోట్లు అప్పులు చేస్తున్నారు. మరి ప్యారలల్గా స్టేట్ ఇన్కమ్ పెరగడానికి కాంగ్రెస్ గవర్నమెంట్ లాస్ట్ 4 monthsలో ఉన్న ఇన్కమ్ కంటే ఎక్స్ట్రా పెరగడానికి ఒక 1,000 కోట్లు, కనీసం ఒక 2,000 కోట్ల ఇన్కమ్ పెరగడానికి ఏం చేసినట్టు సబ్సిడీస్ ఇస్తున్నారు ఉదారంగా, పాత అప్పులు కడుతున్నారు, మళ్ళీ అప్పులు చేస్తున్నారు. సైకిల్ యథావిధిగా నడుస్తుంది తప్ప కాంగ్రెస్ గవర్నమెంట్ కొత్తగా ఇన్కమ్ పెరగడానికి ఏం చేసింది? ఒక 1,000 కోట్లు, 2,000 కోట్లు, 3,000 కోట్ల అప్పులు ఇన్కమ్ ఎట్లా పెంచారు? పెంచడానికి ఏం చేశారు అసలు? శ్రీనివాస్ గారు, కరెక్ట్ క్వశ్చన్ ఇది. ఆల్టర్నేటివ్ రెవెన్యూ జనరేషన్ కోసం మేము ఇప్పటికే ఆలోచన చేశాం. ప్రజలపైన అదనంగా పన్నులు వేయకుండా ఉన్నటువంటి వ్యవస్థల్లోనే వెల్ఫరేజెస్ లేకుండా ఆదాయాన్ని పెంచుకొని తద్వారా ఈ అప్పుల్ని తగ్గించుకుంటూ ఇండస్ట్రియల్ గ్రోత్తో పాటు ఇన్వెస్ట్మెంట్స్ కూడా పెంచుకుంటూ ముందు తీసుకొని పోవడం కోసం ప్రణాళిక తయారు చేసాం. అధికారులతో ఇప్పటికే ఒక సమావేశం, 2-3 సమావేశాలు ఏర్పాటు చేశాం. దానికి సంబంధించి క్యాబినెట్ సబ్ కమిటీని కూడా వేసాం. కాబట్టి ఈ లోపలనే ఎన్నికల కోడ్ రావటం, దాన్ని ముందుకు తీసుకుని బహిరంగంగా మేము చెప్పే కార్యక్రమం లేకుండా పోయింది. కానీ ఇంటర్నల్గా అధికార యంత్రాంగం పనిచేస్తూ ఉంది. దాని మీద డెఫినెట్గా విల్ ఇంక్రీజ్ ద రెవెన్యూ రిసోర్సెస్. సార్, హలో సార్. సార్, ఇక్కడ నేను అరుణ్ కుమార్ సార్, ఇక్కడ నుంచి సార్. ఇప్పటి వరకు మీరు 4 నెలల్లో కాంట్రాక్టర్లకి వెలుగు పత్రిక సార్, ఇప్పటి వరకు మీరు కాంట్రాక్టర్లకి ఎన్ని బిల్లులు చెల్లించారు సార్? అదొకటి. అయితే ఒక ఆరోపణ, బలమైన ఆరోపణ ఏంటంటే బీ ట్యాక్స్, ఆర్ ట్యాక్స్ అని కమిషన్లు వసూలు చేసి కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లిస్తున్నారు అనేది ఒకటి ఉన్నది సార్. రెండోది, కాళేశ్వరం రీపేమెంట్లు చేయట్లేదు, ఆర్ఈసీ నుంచి నోటీసులు వచ్చాయి. చేసే ఉద్దేశం గవర్నమెంట్కి ఉందా లేదా? దీని మీద ఎట్లా? బిల్లులకు సంబంధించి మేము రాగానే ముందుగా అసలు 5 లక్షలు 10 లక్షలు
ఉన్నటువంటి కాంట్రాక్టర్లు చిన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో చూసి సాధ్యమైనంత వరకు వారికి చేద్దామని చెప్పి కొంత క్లియర్ చేశాం. అంటే ఈ శాలరీసు, పెన్షన్స్, స్కీమ్స్ ఇవన్నీ చేసుకుంటూ ఆ బిల్లులు కూడా చేయకపోతే చేసినటువంటి కాంట్రాక్టర్లు సూసైడ్ చేసుకునే పరిస్థితి కూడా చాలా మంది చిన్న వాళ్ళు ఉన్నారు. వచ్చి చెప్తా ఉంటే వాళ్ళ బాధలు వర్ణాతీతంగా ఉన్నాయి. సరే, అవి కొన్ని చేసుకుంటూ ఉన్న వనరులకు అనుగుణంగా రేషియో ప్రకారం క్లియర్ చేసుకుంటూ పోతా ఉన్నాం. పెద్దగా చేయలేదు, కొన్ని చేసుకుంటూ పోతా ఉన్నాం. ఇక మీరన్న ఆర్ ట్యాక్స్, బి ట్యాక్స్ అని మాట్లాడుతున్నటువంటి వాళ్ళకి నేను ఒకటే సమాధానం చెప్పదలుచుకున్నాను. నాలాంటి వాళ్ళు డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా, ఫైనాన్స్ మినిస్టర్గా ఉండి రాష్ట్రాన్ని చక్కదిద్ది ఈ సమాజానికి ఏదో చేయాలన్నటువంటి ఒక తపంతో పనిచేస్తూ ఉన్నాం. సో ఇలా చేసే వాళ్ళని డీఫేమ్ చేసి ఇటువంటి నిరాధారమైనటువంటి ఆరోపణలు అలా గుడ్డగాల్చి మీదేసి చేసి డిమారలైజ్ చేసి మళ్ళీ ఇటువంటి వాళ్ళు రాకుండా ఉండాలని చేసే ఒక కుట్రపూరితమైన కొన్ని రాజకీయ శక్తులు చేసే ప్రచారం తప్ప అది వాస్తవం కాదు. ఇక మీరు కాళేశ్వరం లాంటి దానికి సంబంధించి కాళేశ్వరం సంబంధించి కొన్ని ప్రశ్నలు ఉత్పన్నం అవుతూ ఉన్నాయి కాబట్టి ఆల్రెడీ దానిపైన అది కుంగిపోయి కొన్ని ఇబ్బందులు ఉంది కాబట్టి వాటి బిల్ కంటే కూడా ఇంకా కొన్ని ప్రయారిటైజ్ చేసుకొని, అంటే 20%, 30% లేకపోతే కొద్దిగా మేము ప్రయారిటైజ్ చేసి డబ్బులు ఖర్చు పెడితే ఆ బిల్స్ క్లియర్ చేసుకుంటూ ముందు తీసుకొని పోతే త్వరితగతిన ఒక సంవత్సరంలో నీళ్లు ఇవ్వడానికి అవకాశం ఉన్నటువంటి ప్రాజెక్టులు ఏమున్నాయో వాటి పైన ముందు ప్రయారిటైజ్ చేసి బిల్స్ ఇద్దామనే ఆలోచనతో ముందుకు పోతున్నాం. సో ఫైనల్గా అవర్ అల్టిమేట్ మోటో ఈజ్, ఉదాహరణకి మీకు కృష్ణానదిలో ఉన్నటువంటి ఎస్ఎల్బిసి టన్నెల్ ఎప్పుడు మొదలు పెట్టారండి? ఎస్ఎల్బిసి టన్నెల్ పూర్తి చేసుకుంటే గ్రావిటీ ద్వారా నల్గొండ, రంగారెడ్డి జిల్లాలకి, అదే మహబూబ్నగర్ జిల్లాకి అద్భుతంగా నీళ్లు పారుతాయని ఆలోచనలో ఉన్నారు. 10 ఏళ్ళు 1 కిలోమీటర్ కూడా తవ్వలే. అప్పటికే 32 కిలోమీటర్లు ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు కంప్లీట్ చేస్తే ఉన్న 10 కిలోమీటర్లు 10 ఏళ్లలో కంప్లీట్ చేస్తుంటే అద్భుతంగా పారి వదిలేసి గాలికి వదిలేసి వెళ్ళిపోయారు. అట్లా పెట్టి అట్లాగే డిండి ప్రాజెక్టు, అట్లాగే నక్కలగండి, అట్లాగే రేపొద్దున మేము పాలమూరు రంగారెడ్డికి సంబంధించి కూడా, అట్లాగే జోరాల అక్కడ నుంచి తీసుకున్న లిఫ్ట్ ఇరిగేషన్ కానీ వీటిని ప్రయారిటైజ్ చేసుకుంటే త్వరగా నీళ్ళు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అనేది ఒకటి. అట్లాగే ఆ పైన గ్రావిటీతో నీళ్ళు ఇవ్వడానికి తుమ్మడిహట్టి దగ్గర 152 మీటర్స్ పైన తెలంగాణకి అందుబాటులో ఉన్నటువంటి హైయెస్ట్ పాయింట్ అది, నదుల దగ్గర, నదుల పైన. అటువంటి హైయెస్ట్ పాయింట్ దగ్గర డ్యామ్ కట్టుకొని, బ్యారేజ్ కట్టుకొని నీళ్లు తెచ్చుకుంటే గ్రావిటీతో శ్రీపాద ఎల్లంపల్లి వరకు నీళ్లు తీసుకొని వచ్చి అక్కడ నుంచి కాకతీయ కెనాల్లోకో లేదా మిడ్ బానర్లోకి నీళ్లు వేసుకుంటే చక్కగా నీళ్లు బారే. మొదట 3 సంవత్సరాల్లోనే సంవత్సరానికి 10,000 కోట్లు ఖర్చు పెట్టినా 30,000 కోట్లతో కంప్లీట్ అయిపోయాయి. అటువంటి వాటిని వదిలేసి 1,00,000 కోట్లు పైబడి 1,24,000, 1,40,000 కోట్లు రీడిజైన్ చేసి 100 మీటర్లు కింది తీసుకొని వచ్చి 100 మీటర్ల హైట్లో 152 మీటర్స్ నుంచి 100 మీటర్స్ తీసుకొని వచ్చి ఎత్తు కొన్ని కిలోమీటర్ల వరకు కింది తీసుకొని వచ్చి కట్టడం వల్ల ఏం సాధించాము? చివరికి నీళ్లు రాలే, డబ్బులు పోయింది. సో అందుకోసం మేము ప్రయారిటైజ్ చేస్తున్నాం. డెఫినెట్గా తుమ్మడిహట్టి దగ్గర బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టుకి సంబంధించి ప్రయారిటైజ్ చేస్తున్నాం. మన ఒక ఆయన మాట్లాడాడు, మేము తెలంగాణ రాష్ట్రానికి అంటే 10 లక్షల కోట్లు ఇచ్చాము. ఎవరు మాట్లాడితే విన్నాను, నేను అక్కడ చదివాను, పేరు చెప్పను కానీ 10 లక్షల కోట్లు తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చాము, చాలా ప్రయోజనాలు చేశామని ఏదో మాట్లాడుతూ ఉన్నారు. 10 లక్షల కోట్లు సరే, దేవుడు తర్వాత సంగతి, దాని లెక్క కూడా చెప్తాను నేను. నిజంగా మీకు తెలంగాణ రాష్ట్రం మీద ప్రేమ ఉంటే తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కింద ఆంధ్రప్రదేశ్లో ప్రాజెక్టు కట్టుకోవడానికి తెలంగాణకు సంబంధించిన 2 లక్షల ఎకరాలు, ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి 2 లక్షల ఎకరాలు గిరిజన భూముల్ని ఆ ముంపుకు గురవుతున్నాయని ఆడిచ్చేశారు. ఇదే కేంద్ర ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ప్రభుత్వం, అది కూడా ఆర్డినెన్స్ ఇచ్చేశారు. మరి ఇదే భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టు కట్టుకుంటే కేవలం 3,000 ఎకరాల ముంపుకు గురైతే మహారాష్ట్రలో ఉన్నాయి. 2 లక్షల ఎకరాలు మాకు తీసి ఆంధ్రాకి ఇచ్చేశారు. ఒక 3,000 ఎకరాలు మహారాష్ట్రను ఒప్పించి ఇచ్చున్నట్టయితే
152 మీటర్ల ఎత్తులో ప్రాణేత చేవల ప్రాజెక్టు పూర్తయ్యేది. నిజంగా మీకు ప్రేమ ఉంటే అది చేయాల్సి ఉండే. కేవలం 3000 ఎకర్స్ మాత్రమే, కేవలం 3000 ఎకరాలు ఇవ్వలేక రాష్ట్రం మీద 1,44,000 భారం వేశారు, కోట్ల భారం. దాన్ని ఎక్స్క్యూజ్గా చూపించి ఆనాడు పాలకులు కింది తీసుకొచ్చి ఈడగట్టారు. మీరు అప్పుడే చేసి ఉండాల్సిందే. నిజంగా మీకు ప్రేమ ఉంటే కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ పెట్టేవాళ్ళు. నిజంగా తెలంగాణ మీద ప్రేమ ఉండుంటే బైఫర్కేషన్ యాక్ట్లో వచ్చిన హక్కుకి అనుగుణంగా బయారం స్టీల్ ఫ్యాక్టరీ పెట్టేవాళ్ళు, లేకపోతే ట్రైబల్ యూనివర్సిటీ పెట్టేవాళ్ళు, ఇంకా అనేకం హక్కుగా ఇచ్చినటువంటి వాటిని ఈ రాష్ట్రాలకు అందించేవాళ్ళు. అవి చేయకపోగా మేము 10 లక్షల కోట్లు ఇచ్చేవాళ్ళం. ఎక్కడండి మీరు 10 లక్షల కోట్లు ఇచ్చింది? నేను లెక్కలతో సహా ఈరోజు అవి కూడా చెప్పాలనే వచ్చాను. నేను రాష్ట్రానికి మొత్తం 10 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి నిధులు. సరే, ఈ నిధులు మీరు అదనంగా ఇచ్చినవి కాదు. ఈ రాష్ట్రం నుంచి పన్నుల రూపేణా కేంద్రాన్ని పోతే అక్కడ నుంచి డివైడ్ చేసి రాష్ట్రానికి ఇచ్చే వాటా. ఆ ఇచ్చే వాటాల్లో సరే అవి కాకుండా సరే మీరు చెప్పిన సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ కానీ, లేకపోతే ఇంకా స్పెషల్ అసిస్టెన్స్ స్కీమ్స్ కానీ, లేకపోతే గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ ఇచ్చినటువంటి కానీ, ఇవన్నీ లెక్కేస్తే కూడా ఈ వాటాగా వచ్చే అదనంగా వచ్చే కాదు. ఇక్కడ నుంచి పన్నులు వసూలు చేసి జిఎస్టీ ద్వారా కేంద్రాన్ని పోతే ఆ నుంచి డివైడ్ చేసి అన్ని రాష్ట్రాలు పంచినట్టు మన రాష్ట్రాన్ని కూడా పంచుతారు మన వాటాని. అవి కూడా ఎంత వచ్చినాయి? 3,70,235 కోట్లు మన వాటా ఇది. మరి ఈ వాటా కాకుండా అదనంగా వారు 10 లక్షల కోట్లు మరి తెలంగాణ రాష్ట్రానికి యాడ్ ఇచ్చారు. మరి నాకైతే లెక్కల్లో ఎక్కడ అకౌంట్లో రాలేదు. ఇది వాళ్ళు చెప్పేది. ఒకవేళ ఆయన 10 లక్షలు ఇచ్చిన అంటాడు, ఈయన 7 లక్షల కోట్లు అప్పు తెచ్చిన అంటాడు. 17 లక్షల కోట్లు ఇడిపోయినాయి. ఏం సాధించాము? సో దయచేసి ఈ వాస్తవాల్ని అర్థం చేసుకోవాల్సిందిగా మిత్రుడిని అరుణ్ గారిని కోరుతా ఉన్నాను. సార్, నా పేరు భూమేశ్వర్, ఆంధ్రప్రభ సార్. సార్ ఆంధ్రప్రభ భూమేష్ సార్. సార్, ప్రస్తుతం కృష్ణా పరివాహక ప్రాంతాల్లో తాగునీటి అవసరాల కోసం 17 టీఎంసీ కావాల్సి ఉంటాయని నిపుణులు అంచనా వేశారు. ప్రస్తుతం మనకు నాగార్జున సాగర్ నుంచి 8.5 టీఎంసీ అందుబాటులో ఉంది. మిగతా బ్యాలెన్స్ని ఎలా పూరిస్తారు? ఒకటి. రెండవది, మన కృష్ణా పరివాహక ప్రాంతం తెలంగాణకు 62% ఉంది, ఆంధ్రకు కేవలం 38% ఉంది. మనకు 298 టీఎంసీలు మాత్రమే మన హక్కు ఉంది. 512 టీఎంసీలు ఆంధ్రకు ఉంది. ఈ బ్యాలెన్స్ను మీరు ఎలా చేస్తారు? భవిష్యత్తులో నీటి కోసం ఎలాంటి ప్రణాళికలను సిద్ధం చేయబోతున్నారు? బోమయ్య గారు, వెరీ రైట్ క్వశ్చన్ యూ ఆస్క్ మీ. ఐ రియలీ అప్రిషియేట్ యూ. మనం రాష్ట్రం తెచ్చుకుందే నీళ్ల వాటా కోసం. 10 ఏళ్ళు రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎవడైనా ముందు ఈ నదిలో నా వాటా ఏంటో తేల్చుందని అడుగుతారు. కృష్ణా నదిలో వాటాను అడిగారు అసలు? 10 years ఎందుకు మీరు వాటా గురించి తేల్చలేదు? పోయామని అడిగారంటే అది అడగలేదు. ఎప్పుడు పోయినా మీ సొంత ప్రయోజనాల కోసం కేంద్రం దగ్గర పోవటం, ఏదో బేరం మాట్లాడుకోవటం, అదే నా జోలికి నువ్వు రావద్దు, నీ జోలికి నేను రావద్దు, నన్ను వదిలేసేయని మాట్లాడుకోవటం కోసం తప్ప రాష్ట్రం కోసం రావాల్సిన నీటి వాటా గురించి వాళ్ళు పట్టించుకోలేదు. ఐ డూ అగ్రీ విత్ యూ. ఎస్, మేము డెఫినెట్గా కృష్ణానదిలో ఉన్నటువంటి వాటాకు సంబంధించి సంపూర్ణంగా తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి విధంగా రేషియో ప్రకారం తీసుకొని వస్తాం. దానికోసం పూర్తిగా ఫైట్ చేయడానికి మా నీటిపారుదల శాఖ మార్చులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సంపూర్ణంగా స్టడీ చేస్తూ ఉన్నారు. వారు టైం టు టైం లేఖలు రాస్తూ దానికోసం ఫైట్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఇక డ్రింకింగ్ వాటర్ సంబంధించి సాగర్లో కొంత, శ్రీశైలంలో కొంత. మనందరికీ తెలిసిందే, శ్రీశైలం నుంచి మనకి డ్రింకింగ్ వాటర్ హైదరాబాద్ నగరానికి కూడా వస్తాం, అట్లాగే రంగారెడ్డి జిల్లాకి. సో సాగర్లోది, శ్రీశైలంలో ఉన్నటువంటి వాటర్ సంబంధించి ఉన్న వనరుల్ని ప్రాపర్గా మేనేజ్ చేసుకుంటూ వాటర్ మేనేజ్మెంట్తో డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం రాకుండా
ఋతుపవనాలు వచ్చేంతవరకు అందించడానికి ప్రాపర్గా ప్లాన్ చేసి ముందుకెళ్తా ఉన్నాం. సార్ నా పేరు మైనుద్దీన్, ఆంధ్రజ్యోతి రిపోర్టర్ సార్. యామోయిద్దీన్ భాయ్. సార్ ఇప్పుడు డిస్కంలు గత 10 ఏళ్ల కాలంలో 56,000 కోట్ల నష్టాల్లో ఉన్నాయి. ప్రతి సంవత్సరం 10,000 కోట్ల నష్టాలను డిస్కంలు భరిస్తున్నాయి. రానున్న కాలంలో మీరు కరెంట్ ఛార్జీలు పెంచే అవకాశం ఉందా డిస్కంలు ఆదుకోవడానికి, లేకుంటే ప్రభుత్వం ఏమైనా సహకారం అందిస్తుందా? ప్రభుత్వ పరంగా మేము సబ్సిడీలు ఇచ్చే దాంట్లో ఇచ్చే ఖర్చుని జమ చేయడానికి సిద్ధంగా ఉంది ప్రభుత్వం. గతంలో లాగా వదిలేయట్లేదు. ఎందుకంటే దాన్ని ఎన్రిచ్ చేయకపోతే భవిష్యత్తులో కూడా ఇబ్బంది ఉంటుందని. అట్లాగే సరే రేట్లు పెంచేటువంటి అంశాన్ని సాధ్యమైనంత వరకు ప్రజలపైన పన్నులు వేయకుండా రేటు పెంచకుండా ముందుకు తీసుకొని పోవాలనేదే మా ముందున్నటువంటి ఆలోచన. మేము ఎటువంటి ఆలోచన చేయట్లేదు పెంచడానికి. సరే రెగ్యులేటరీ అథారిటీ వాళ్ళు ఎప్పటికప్పుడు వాళ్ళకున్న స్టిపులేటెడ్ టైం ప్రకారం వాళ్ళు క్యాల్కులేట్ చేసి చెప్తూ ఉంటారు. అయినప్పటికీ కూడా స్టేట్ గవర్నమెంట్ నుంచి మేము స్టాండ్ తీసుకోవాలని ఆలోచనలో ఉన్నాం. హలో సార్, కృష్ణవేణి టీవీ5. సంపద సృష్టించగలమనే కాన్ఫిడెన్స్తోనే కదా మీరు కొన్ని హామీలు ఇచ్చారు, మీరే టార్గెట్ లైన్ పెట్టుకున్నారు. ఎన్నికల కోడ్ వస్తుందని తెలిసి కూడా ఎందుకు వాటిని అమలు చేయలేకపోయింది కాంగ్రెస్ గవర్నమెంట్? మేము చెప్పిన స్టిపులేటెడ్ టైంలోనే ఏమాత్రం ఒక్క రోజును కూడా ఆలస్యం చేయకుండా అమలు చేసుకుంటూ వచ్చాం. ఉదాహరణకి శాసనసభ్యులుగా మేము ప్రమాణ స్వీకారం చేసినటువంటి గంట వ్యవధిలోనే అదే శాసనసభ ప్రాంగణంలో ఫ్రీ బస్ రైడ్ సంబంధించి బస్సులను అక్కడ పిలిపించి అక్కడి నుంచే ప్రారంభోత్సవం చేశాం. మేమందరం బస్సు ఎక్కి ట్యాంక్ బండ్ వరకు ప్రయాణం చేసాం, మహిళా సభ్యులతో సహా కలిపి. అదే ప్రాంగణంలో 10 లక్షల రూపాయల రాజీవ్ ఆరోగ్యశ్రీని కూడా స్టార్ట్ చేశాం. 15 రోజులు గ్యాప్ ఇచ్చుకుంటూ ఒక్కొక్క స్కీమ్ చేసుకుంటూ వచ్చాం. ఎక్కడా అశ్రద్ధ చేయలేదు, చాలా స్పీడ్గా కూడా చేసుకుంటూ వచ్చాం. సరే ఈ లోపల ఎన్నికల కోడ్ వచ్చింది. ఎన్నికల కోడ్ అన్అవాయిడబుల్ అయిపోయింది. తప్పనిసరిగా అది అయిపోయిన తర్వాత మళ్ళీ మిగతా మేము చేసుకుంటూ ముందుకు పోతూ ఉంటాం. ఉదాహరణకి ఈ జీరో బిల్ 200 యూనిట్స్ లోపల అనేది మీ అందరికి గుర్తు ఉండి ఉంటుంది. మేము చేవేళ్లలో లాంచ్ చేద్దామని అనుకున్నాం. దాన్ని డేట్ కూడా అనౌన్స్ చేసుకొని లాంచ్ చేయడానికి రెడీ చేసుకున్న సమయంలో ఒకరోజు ముందు సడన్గా అక్కడ ఎన్నికల కమిషన్ వాళ్ళు ఎమ్మెల్సీ అనౌన్స్ చేశారు, ఎన్నికలు కూడా వచ్చింది, మీరు చేయడానికి వీల్లేదంటే. అయినప్పటికీ కూడా ఆ జిల్లా ఒక్కటి వదిలేసి మొత్తం రాష్ట్రం అంతా చేద్దామని చెప్పి మేము వెన్యూ మార్చుకొని కూడా సెక్రటరియట్లో లాంచ్ చేశాం. ఒకవేళ మాకు చేయాలనేటువంటి ఆలోచన లేకపోతే దాన్ని ఎక్స్క్యూజ్గా తీసుకొని ఎన్నికలైన తర్వాత చేద్దామని అనుకునేవాళ్ళం. నో, అది ఇబ్బంది ఉన్నా కానీ ఆ జిల్లా వరకు వదిలేసి మొత్తం రాష్ట్రం అంతా చేద్దామని చెప్పి స్టార్ట్ చేసాం. మార్చిలో జీరో బిల్లు కూడా ఇచ్చేసాం. సో వీఆర్ కమిటెడ్. తప్పనిసరిగా ఆల్టర్నేటివ్ రెవెన్యూ రిసోర్స్ జనరేట్ చేస్తాం. ఇచ్చిన గ్యారంటీస్ కూడా ఇదే రాజకీయ అవసరాల కోసం ఇచ్చాయని నేను అనుకోవట్లేదు. మేమందరం నమ్మేది ఏంటంటే ప్రజలకి మనం సృష్టించిన సంపదను పంచితేనే తప్ప వాళ్ళు ఆర్థికంగా నిలబడి తద్వారా వాళ్ళు కూడా సంపద సృష్టించే కార్యక్రమంలో భాగస్వాములు కాలేరు. కాబట్టి రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు జిఎస్డిపి పెరగాలంటే వాళ్ళను కూడా ఎన్రిచ్ చేయాలి మనం. సో అల్టిమేట్గా స్టేట్ విల్ గెట్ ఎన్రిచ్. ఏదో ఇండివిజువల్కి ఎవరికో దయాదాక్షిణాలు చేస్తున్నారని మేము అనుకోవట్లేదు. సో డెఫినెట్గా వీఆర్ కమిటెడ్ టు దట్, విల్ డూ దట్. నా పేరు యూసుఫ్ బాబు, ప్రజాపౌర దినపత్రిక. సార్, మీ జాతీయ అధినేత రాహుల్ గాంధీ గారు వరంగల్లో మొట్టమొదటి డిక్లరేషన్ సభ అనుకోండి, ఆ సభలో ఒక మాట చెప్పారు. ప్రస్తుతం ఉన్న పాలకులు తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకున్నారు, ఆ డబ్బులన్నీ వెనక్కి తీసుకొచ్చి ప్రజల జేబుల్లోకి వచ్చేలాగా చేస్తానని చెప్పేసి ఒక వాగ్దానం చేశారు. ఒకటి. రెండవది, మీరు రాష్ట్ర వ్యాప్తంగా మీ ఆదిలాబాద్ నుంచి మీ మధుర నియోజకవర్గం పాదయాత్ర చేశారు, అనేక హామీలు ఇచ్చారు, అనేక సమస్యలు మీ దృష్టికి వచ్చినాయని చెప్పేసి మీరు గాంధీ భవన్లో సమావేశం పెట్టి చెప్పారు. వాటి మీద ఏమైనా దృష్టి సారించారా? యూసుఫ్ గారు, రాహుల్ గాంధీ గారి స్టేట్మెంట్ నాకు కూడా గుర్తుంది. వారి ఆలోచన మొత్తం కూడా ఏంటంటే ప్రజలకు చెందాల్సిన ధనాన్ని ప్రజలకు కాకుండా పాలకులు దోచుకోవటం అనేది కరెక్ట్ కాదు. ఈ రాష్ట్రం కోటి ఆశలతో తెచ్చుకున్నాము, తెచ్చుకున్న రాష్ట్ర ధనం అంతా కూడా ప్రజలకు చెందకుండా పాలకులు దోచుకుంటున్నారు.
దాన్ని డెఫినెట్గా తీసి ప్రజలకు పంచుతాము. ఎస్, మేము దాన్ని ప్రగాఢంగా నమ్ముతున్నాం. డెఫినెట్గా ఆ ప్రక్రియలో భాగంగా అడుగులు ముందుకేస్తాం ముందు. ఇక పాదయాత్రకు సంబంధించి ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు నా దృష్టికి వచ్చినటువంటి అనేక అంశాలు, ప్రతి అంశాన్ని మేము తీసుకునే ప్రతి నిర్ణయం అప్పుడు మాకు ఎదురైనటువంటి ఈ అంశానికి సంబంధించిన సమాధానం మనం తీసుకునే నిర్ణయంలో దొరుకుతుందా లేదనేది ఆచితూచి ఆలోచన చేసి నిర్ణయం చేస్తున్నాం. ఉదాహరణకి ఇల్లు లేనటువంటి పేదవాళ్ళకు సంబంధించి ఇల్లు కానీ, నిరుద్యోగ యువకులు కలిసినటువంటి వాళ్ళ గురించి ఆలోచన చేసి మేము రాగానే ముందుగా ఇప్పటికే 30,000 మందికి నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు ఇచ్చాం. పబ్లిక్ సర్వీస్ కమిషన్ని ప్రక్షాళన చేస్తామని చేశాం. క్యాలెండర్ అనౌన్స్ చేసి ఉద్యోగాలు ముందే అనౌన్స్ చేస్తామని చేశాం. భవిష్యత్తులో కూడా రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలన్నీ కూడా లెక్కలేసి వాళ్ళకి అప్పచెప్తున్నాం, ఆ రిక్రూట్మెంట్ చేస్తాం. అట్లాగే రైతులకు సంబంధించినటువంటి కొన్ని లక్షల ఎకరాలు, దాదాపు 22 నుంచి 24 లక్షల ఎకరాల వరకు ఆనాటి ప్రభుత్వాలు ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ద్వారా పేద ప్రజలకు పంచినటువంటి భూములకు సంబంధించిన అంశాలు కూడా నా దృష్టికి తీసుకొచ్చారు. కొన్ని ప్రాంతాల్లో అయితే వెట్టి చాకరీ నిర్మూలన కోసం పంచినటువంటి భూముల సమాచారం కూడా తీసుకొచ్చారు. అవన్నీ గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం వెనక్కి లాక్కుంది. మళ్ళీ మీరు మాకు ఇవ్వాలని వాళ్ళు కోరినప్పుడు వాళ్ళకి మాటిచ్చి వచ్చాం. తప్పనిసరిగా ఇందిరమ్మ రాజ్యం వస్తుంది. వచ్చిన తర్వాత తిరిగి మేము వచ్చి మళ్ళీ మీ భూములన్నీ మీకు పంచుతాం, మీకు పట్టాలు ఇస్తామని కూడా చెప్పాం. ఇది సాక్షాత్తు రాహుల్ గాంధీ గారు కూడా దీన్ని అభినందించారు, చేయాలి కంపల్సరీ అని. మేము డెఫినెట్గా ఆనాడు పంచినటువంటి అసైన్ భూములన్నింటి కూడా తిరిగి సాధ్యమైనంత మేరకు వాళ్ళకి అప్పచెప్పే కార్యక్రమం చేస్తాం. ఇక అడవి ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు చాలామంది 170 యాక్ట్ అని చెప్పి నాన్ ట్రైబ్స్కి భూములపైన హక్కు లేకుండా చేసి బయటకు పంపిస్తున్నారని వాళ్ళు చెప్పారు. ఈ భూమిలో అడవికి సంబంధించింది ఫారెస్ట్ మీకు సంబంధం లేదని మా గిరిజనులు బయటికి పంపిస్తున్నారు, మమ్మల్ని కూడా కాపాడాలని వాళ్ళు కూడా చెప్పారు. ఆ అంశాలన్నీ గ్రామాల వారీగా రాసి పెట్టుకున్నాను. డెఫినెట్గా ఎన్నికలు కోడ్ అయిన తర్వాత నేను పాదయాత్ర చేసినటువంటి ప్రతి ప్రాంతంలో ఎవరెవరైతే ఎక్కడెక్కడైతే హామీలు ఇచ్చి వచ్చామో మళ్ళీ ఆ ప్రాంతం అంతా తిరుగుతాం. ఆ సమస్యలను రాసుకున్నటువంటి వాటన్నిటిని కూడా అడ్రస్ చేసి పరిష్కారం చేసి వస్తాం. ఇది మా ప్రభుత్వంలో లోతుగా చర్చించుకున్నాం. నేను మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మంత్రివర్గ సహచరులు అందరం కూడా చర్చించుకున్నాం. మా అధినాయకుడు రాహుల్ గాంధీ గారికి, ఖర్గే గారి దృష్టిలో కూడా పెట్టాం. డెఫినెట్గా ఆ సమస్యలన్నిటికీ పరిష్కారం చూపిస్తాం. సార్, తిరుపతి రెడ్డి ఫ్రమ్ ఈటీవీ. సార్, మీరు వచ్చే ఆదాయాన్ని ప్రతి పైసాను ఒడిచిపెట్టుకొని జాగ్రత్తగా ఖర్చు పెట్టుకుంటూ వస్తున్నారు. కానీ ఈసారి 2023-24 ఆర్థిక సంవత్సరంలో చూసుకుంటే కూడా ఓవరాల్గా నేషనల్ యావరేజ్లో 13% వృద్ధి ఉంటే ఇక్కడ కేవలం 7% ఉండదు జీఎస్టీలో. రెండోది, ఏదైతే కమర్షియల్ ట్యాక్స్ ఉన్నదో ఆ కమర్షియల్ ట్యాక్స్లో ఇంటర్నల్గా ఉన్న డిస్ప్యూట్స్ వల్ల అధికారులు ఎవరు పనిచేయలేని పరిస్థితి ఏర్పడింది అక్కడ ఆ హెచ్ఓడి వైఖరి వల్ల. మూడోది, ఆ డిపార్ట్మెంట్లో ఆ హెచ్ఓడి మొత్తం దుబారా ఖర్చులు పెట్టి పెద్ద ఎత్తున దాదాపు ₹1 కోటి పెట్టి మోడరేషన్ చేయించుకోవడం ఇవన్నీ చేస్తున్నారు. మీరేమో ప్రతి పైసా ఒడిచిపట్టుకుంటూ ఉంటున్నారు. తర్వాత ఎక్సైజ్ శాఖకు వాణిజ్య పనుల శాఖకు మధ్య అంతర్యుద్ధము భారీ ఎత్తున జరుగుతుంది. ఈ విషయాలన్నీ మీ నోటీస్కి వచ్చినాయా? వాటిని ఎట్లా అడ్రస్ చేస్తారు? కమర్షియల్ ట్యాక్స్ సంబంధించి హెచ్ఓడి గురించి మీరు చెప్తా ఉన్నారు. ఆల్టర్నేటివ్ రెవెన్యూస్ జనరేట్ చేసే కార్యక్రమంలో భాగంగా వారు ఉన్నటువంటి ప్రిఫరెన్స్ లేకుండా చేయటం కోసం సర్వేస్ చేస్తూ ఉన్నారు, సెర్చ్ చేస్తూ ఉన్నారు. సరే, ఆ చేసే ప్రక్రియలో కొద్దిమందికి ఇబ్బందిగా ఉందని మీరు చెప్తా ఉన్నారు. అటువంటిది ఏమైనా ఉంటే డెఫినెట్గా మేము పరిష్కారం చేస్తాం. ఎక్సైజ్ శాఖకి కమర్షియల్ ట్యాక్స్కి సంబంధించి కూడా ఎవరి శాఖ వాళ్ళదే, ఓవర్లాపింగ్ అంటూ ఏముండదు. ఎక్సైజ్ రావాల్సిన రెవెన్యూ ఎక్సైజ్కి, కమర్షియల్ ట్యాక్స్ రావాల్సిన కమర్షియల్ ట్యాక్స్కి లెక్కలు వేసుకొని కరెక్ట్గా వస్తుందో లేదో చూసేటువంటి వెరిఫికేషన్ కోసం వాళ్ళు చేస్తూ ఉన్నారు. దాన్ని కూడా సార్ట్అవుట్ చేస్తాం ఏదైనా ఇబ్బంది ఉంటే. దే విల్ నాట్ బి ఎనీ ఇష్యూ ఎట్ ఆల్. సరే, ఓవర్గా విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు చేసి మోడర్నైజేషన్ చేసుకుంటున్నారు అనే దానిపైన ఇంకా నా దృష్టి రాలేదు. అటువంటి ఏమైనా ఉంటే లేదు, మేము ఎప్పటికే అధికారులందరికీ చెప్పాం. సాధ్యమైనంత వరకు మినిమం ఎక్స్పెండిచర్తో మనం ముందుకు తీసుకుని వెళ్ళాలి. ప్రతి పైసాని ప్రజల కోసం ఖర్చు పెట్టాలి. అట్లాగే పోతాం.
సార్ రాహుల్ ఫ్రమ్ ద వైర్. గోదావరి కావేరీ అనుసంధానం విషయంలో మనం కొన్ని అభ్యంతరాలు రేజ్ చేశాము. అది గోదావరి కావేరీ వి రేజ్ సర్టన్ అబ్జెక్షన్స్. అయితే దాన్ని నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ తోసిపుచ్చింది. అయినా సరే ఈ నెలాఖరు వరకు మనము ఈ మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ సైన్ చేయకపోతే ఇట్ ఈస్ డీమ్ టు బి సైన్డ్ అని వాళ్ళు హెచ్చరిస్తున్నారు. అసలు మనకు ఈ ప్రాజెక్ట్ పైన మన స్టాండ్ ఏంటి? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం. ముందు రాష్ట్రం తెచ్చుకున్నది కూడా ఈ నీటి వనరుల్లో మనకు అన్యాయం జరుగుతుందనే మనం ప్రత్యేక రాష్ట్రం కోసం కొట్లాడింది. సో తీసుకునే ప్రతి నిర్ణయం ముందు దీన్ని ప్రాధాన్యతగా తీసుకొని ఎటువంటి నష్టం లేకుండా ఉండేటువంటి కార్యక్రమం అయితేనే దాంట్లో రాష్ట్రం ముందు పోతుంది తప్ప ఈ వేసమెత్తు రాష్ట్రానికి నష్టం జరుగుతున్నా దాని జోలికి వెళతాం. ఇక నదుల అనుసంధానం గురించి దేశంలో చాలా సంవత్సరాల నుంచి దశాబ్దాల నుంచి మాట్లాడుతూ ఉన్నారు. సరే, అనుసంధానం చేసేటువంటి ప్రక్రియలో భాగంగా మన రాష్ట్ర ప్రయోజనాలే మనకు ముఖ్యంగానే, మిగతా ప్రయోజనాలు సెకండరీ ఆస్పెక్ట్గా ఉంటుంది. సో మేము తీసుకునే ప్రతి నిర్ణయం ఇప్పుడు ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి పాలసీ డెసిషన్ సంబంధించిన అంశాలు మాట్లాడకూడదనే ఆలోచనతో మాట్లాడలేదు. డెఫినెట్గా రాష్ట్ర ప్రయోజనాలే మాకు ముఖ్యంగా ఉంటాయి. సార్ భవిత సార్ న్యూస్ 360 భవిత న్యూస్ 360 సార్ కాంగ్రెస్ పార్టీ న్యూస్ 360 ఛానల్. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఖచ్చితంగా డిసెంబర్ 9th రోజు ప్రమాణ స్వీకారం చేస్తుంది. ఆ రోజే రుణమాఫీ చేస్తుంది రైతులకు. ఎవరైనా తీసుకున్న వాళ్ళు ఉంటే కూడా 2 లక్షలు తీసుకోండి అని చాలా సందర్భాలలో చెప్పారు. అధికారంలోకి వచ్చి 4 నెలలు అవుతుంది. ఇక్కడ సైడు బ్యాంక్ అధికారులు రైతుల దగ్గరికి వెళ్ళి మాకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాచారం రాలేదు, మీరు ఖచ్చితంగా తీసుకున్నటువంటి అప్పు కట్టాలి అని చెప్పేసి రైతులను వేధిస్తుంటే, అటు ఆత్మహత్యలు చేసుకుంటే ప్రభుత్వం పట్టించుకోకుండా అధికారంలోకి వచ్చినటువంటి 4 నెలల నుంచి కూడా 4 అంశాలను తెరపైకి తీస్తూ పబ్బం గడుపుకుంటుంది అని చెప్పేసి కొంతమంది నాయకులు అంటున్నారు. మొదటి నెల శ్వేతపత్రంతో గడిపిర్రు, 2వ నెల గొర్రెల స్కామ్ అన్నారు, 3వ నెల మేడిగడ్డ అన్నారు, ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్లో అంటున్నారు. రైతులపైన దృష్టి పెట్టకుండా, పాలన పైన దృష్టి పెట్టకుండా ఎందుకు అంటున్నారు అని. భవిత గారు మీరు చెప్పిన అంటే పాలన పైన దృష్టి పెట్టకుండా ఫోన్ ట్యాపింగ్ గురించి, మేడిగడ్డ గురించి మాట్లాడుతున్నారు అన్నారు. సరే, మేము రుణమాఫీ గురించి డెఫినెట్గా మాకు ఒక క్లారిటీ ఉంది. 100% మేము రుణమాఫీ చేయబోతున్నాం. రుణమాఫీ అనేది మొదటి 100 రోజుల్లోనే చేస్తామని చెప్పలేదు. రుణమాఫీ చేస్తామని చెప్పాము, డెఫినెట్గా చేస్తాం. సరే, ఆర్థిక పరిస్థితులను వెసులుబాటు చేసుకొని దానికి ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్స్ చేస్తాను. ఈ ఎన్నికలు కూడా అయిన తర్వాత దానికి సంబంధించి స్పష్టమైనటువంటి విధానపరమైన నిర్ణయం కూడా ప్రకటిస్తాం. ఇక మిగతా అంశాలు మేడిగడ్డ గురించి మాట్లాడుతూ ఉన్నారు, శ్వేతపత్రం గురించి మాట్లాడుతూ ఉన్నారు, లేకపోతే ఫోన్ ట్యాపింగ్ గురించి మాట్లాడుతున్నారు. ఇది మాకు సంబంధించింది కాదు, మా ఒక్కళ్ళకి సంబంధించింది మాత్రమే కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడికి సంబంధించింది. ఇది మేడిగడ్డ కుంగిపోవటం అంటూ జరిగితే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు పైసా కూడా అందులో ఉంది. చివరికి 100 రోజులు పనికి పోయి ఉల్లిగడ్డ, పప్పు, చింతపండు కొనుక్కొని ఇండైరెక్ట్ ట్యాక్స్ జిఎస్టీ ద్వారా వాడు కట్టిన పన్ను కూడా అందులో ఉంది. సో ఈ రాష్ట్ర ప్రజలకు సంబంధించిన ప్రతి పైసా అందులో ఉంది కాబట్టి డెఫినెట్గా ప్రజల సొమ్ము. అది రూపాయి 2 రూపాయలు కాదు, అది 1,00,000 కోట్ల దాకా ఉంది. దాంట్లో ప్రజలు తెలియాలి కదా. అది శ్వేతపత్రం అంటారు. శ్వేతపత్రం అనేది మరి రాష్ట్రం 10 ఏళ్ళు జరిగినటువంటి రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితి, పవర్ పరిస్థితి, శ్వేతపత్రం ప్రజల స్టేక్ హోల్డర్స్ తెలియకుండా గుమ్మనంగా దాచి ఉంచవాలని ఎవరైనా అనుకుంటే అది డెమోక్రటిక్ స్పిరిట్ కాదు. అది ప్రజాస్వామ్య స్ఫూర్తి అంటే అది కూడా ఆర్టీఐ యాక్ట్ వచ్చిన తర్వాత మొత్తం ట్రాన్స్పరెంట్గా ప్రజలు తెలియజెప్పి ఉన్న వాస్తవం ఎట్లా ఉంది, దీని దగ్గర నుంచి మనం ఎట్లా నిర్మాణం చేసుకోవాలనేది ప్రజలు చెప్పాలి. ఇక ఫోన్ ట్యాపింగ్ అనేది అత్యంత ప్రమాదకరమైంది. తెలంగాణ సమాజం మిగతా సమాజం కంటే కూడా ఎక్కువగా భావస్వేచ్ఛ, స్వాతంత్రాన్ని కోరుకునేటువంటి సమాజం ఇది. స్వేచ్ఛగా వారి భావజాలాన్ని మాట్లాడుకునేటువంటి సమాజం ఇది. సెల్ఫ్ రెస్పెక్ట్తో బతకాలనే ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకున్నాం మనం. దేశ భద్రత కోసం వాడేటువంటి చట్టాలని ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రయోజనాల కోసం, నీ ఆర్థికపరమైన ప్రయోజనాల కోసం పౌరుల వ్యక్తిగతమైన జీవితాల్లో చొరబడి వాళ్ళని కంట్రోల్ చేసి నువ్వు బతకాలని ప్రయత్నం చేస్తే అది అత్యంత ప్రమాదకరం. ప్రతి పౌరుడికి సంబంధించిన అంశం.
నీ వ్యక్తిగతమైనటువంటి జీవితంలోకి భారత రాజ్యాంగం కల్పించినటువంటి హక్కుల్లో కూడా నువ్వు చొరబడి వాళ్ళకి హక్కు లేకుండా చేసే ప్రమాదకరమైనటువంటి విధానాన్ని ఏ పాలకులు వాడినా అది దాని అందరూ ఖండించాల్సింది. మీ అందరు చదివే ఉంటారు, చాలామందిని బ్లాక్ మెయిల్ చేశారు, డబ్బులు వసూలు చేశారు, లేకపోతే వ్యక్తుల జీవితాల్లోకి వెళ్ళారు, కుటుంబాల జీవితాల్లోకి వెళ్ళారు. ఎక్కడ ప్రైవసీ? వేర్ ఇస్ ద ప్రైవసీ? Hello sir, this is Sharath from Hans India and BizBuzz. I am a business reporter. మీకు తెలుసు ఇండస్ట్రీ ఇస్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ఎకానమీ అండ్ మేజర్ సోర్స్ ఆఫ్ రెవెన్యూ ఫర్ ద గవర్నమెంట్. సో ఇవాళ ఇండస్ట్రీ రెండే విషయాలు అడుగుతుంది, ఒకటి క్వాలిటీ పవర్, ఇంకోటి సబ్సిడీస్, పర్టికులర్గా ఎంఎస్ఎంఈస్. సో అంటే మీరు అంటున్నారు 24 hours క్వాలిటీ పవర్ ఇస్తున్నారని, కానీ మేము ఇండస్ట్రియలిస్ట్తో మాట్లాడినప్పుడు మాకు తెలిసిన ఫీడ్బ్యాక్ ఏంటంటే 24 hours క్వాలిటీ పవర్ రావట్లేదు అని వాళ్ళ వాదన. వాళ్ళు ఇండస్ట్రీ బాడీస్కి వాళ్ళ రిప్రజెంటేటివ్స్కి చెప్తే వాళ్ళు అంటే ఎలక్ట్రిసిటీ ఈ జెన్కోస్ వీళ్ళ అడిగితే ట్రాన్స్కో వాళ్ళకి వాళ్ళు చెప్పేది ఏంటంటే ఈ కొన్నాళ్ళు ఉంటుంది ఈ ప్రాబ్లము, ఎందుకంటే వీఆర్ డూయింగ్ సంథింగ్ సమ్ రిపేర్స్ అనుకోండి ఏదనుకోండి చేస్తున్నారు అని చెప్తున్నారు. కానీ ఆ రిపేర్స్ ఏం చేసినా కొన్నాళ్ళే ఉంటుంది కదా సార్, అది ఉంటుంది కదా. లేదు, అకార్డింగ్ టు ఇండస్ట్రియలిస్ట్ వాళ్ళు ఏమంటున్నారంటే మాకు రెగ్యులర్గా పవర్ ఇంటరప్ట్ అవుతుంది అని చెప్తున్నారు. సో దాని గురించి నేను చాలా స్పష్టంగా మరొకసారి చెప్తా ఉన్నాను శరత్ గారు, 100% మేము క్వాలిటీ పవర్ ఇస్తూ ఉన్నాం. ఎవరికైనా ఏ ప్రాంతంలోనైనా పారిశ్రామికవేత్తలు ఎవరికైనా ఇబ్బంది ఉంటే నేరుగా మా ఎస్పీడీసీఎల్ సీఎండీకి కానీ అదే ఎన్పీడీసీఎల్ సీఎం కానీ లేకపోతే నా ఆఫీసుకి కానీ మీరు సమాచారం పంపిస్తే ఇమ్మీడియట్గా దాన్ని రెక్టిఫై చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అసలు ఉండదని మేము చాలా స్పష్టంగా గట్టిగా చెప్తా ఉన్నాను. మీకు ఏదైనా కారణాల చేత ఎక్కడైనా ఉత్పన్నం అయితే కూడా నేను చాలా చోట్ల నేను వచ్చిన దగ్గర నుంచి వెరిఫై చేయించాను. ఇట్లా మీలాంటి మిత్రులు చాలామంది చెప్తా ఉంటే సోషల్ మీడియాలో వస్తూ ఉంటే కూడా ఇమ్మీడియట్గా నేను వెరిఫై చేస్తే అన్ని ఫేకే. చివరికి నేను నిన్న ఐ వాజ్ ఫోర్స్ టు ఆస్క్ మై సిఎండి టు ఫైల్ ఏ కేస్. మీరు ఫైల్ చేయండి, కేసు ఎఫ్ఐఆర్ చేయించండి, కంప్లైంట్ చేయండి. ఎందుకంటే ప్రజల జీవితాలతో ఆట ఆడుకోవటం ఇది. మీరు ప్యానిక్ సిచ్యువేషన్ క్రియేట్ చేసి వాళ్ళ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ లేకుండా చేసే ప్రమాదం జరిగితే రాష్ట్రానికి నష్టం. ఇది ఫేక్ న్యూస్ ఎందుకు స్ప్రెడ్ చేస్తున్నారు కావాలని? మీరు ఎఫ్ఐఆర్ చేయండి. సో మీకు కూడా నేను చెప్తా ఉన్నాను, 100% ఫేక్ న్యూస్ నమ్మబాకండి. సాధ్యమైనంత వరకు మేము 100% ఇస్తూ ఉన్నాము. ఎవరైనా ఉంటే మా దృష్టి తీసుకొస్తే కూడా రెక్టిఫై చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఎక్కడైనా. సార్ 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 Hello. Sir, my name is Sayyid Ghaus Muhyiddin. I am from IND today, sir. सर, लोगों का कहना है कि रेवंत रेड्डी के ऊपर पीएम मोदी साहब काफी मेहरबान हैं, तो ये कितना सही है सर? काफी मेहरबानी बोले तो I don't mind answering. My dear friend, see, ours is a federal country, and he is the Prime Minister and Revanth Reddy is the Chief Minister of a state which is a part of this country. See, ఈ రాష్ట్రానికి సంబంధించిన పాలనాపరమైనటువంటి అంశాలు పర్టికులర్గా జిఎస్టీ లాంటి మొత్తం అన్ని రాష్ట్రాలలో పన్నులు వసూలు చేసి కేంద్రం దగ్గరికి వెళ్ళి కేంద్రం నుంచి డిస్ట్రిబ్యూషన్ జరుగుతున్న ఈ ప్రక్రియలో ప్రతి రాష్ట్రానికి సంబంధించిన మంత్రులు కానీ మంత్రిమండలి కానీ తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వంతో కలవాల్సిన అవసరం ఉంటుంది, రిప్రజెంట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. రిప్రజెంట్ చేసినంత మాత్రాన కావాలని రాజకీయ పూరితమైనటువంటి అభాండాలు వేస్తే ఉంటే అది దేర్ ఇమెచ్యూరిటీ అనుకోవచ్చు, లేకపోతే కొన్ని మోటోస్తో చేస్తున్నట్టుగా అనుకోవచ్చు. రేవంత్ రెడ్డి ఈజ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ద కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ అండ్ he is doing his best to do the things for the state of Telangana. Sir, just before posing your question, I am again making a request to the fellow journalists that don't pose any politically loaded questions, because the Deputy Chief Minister is ready to answer. Tomorrow media may report that he avoided certain questions, that reporting he don't want to. So that's why he will answer. But our sole purpose of disseminating good information into the public domain will be spoiled.
That's why, please, my request, don't put any politically loaded question. Please, next question. సార్ ప్రేమ్ సార్ హెచ్ఎంటీవీ నుంచి గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులెన్ని, మీరు కడుతున్న మిత్తిలు లేకపోతే కిస్తీలు ఎన్ని? రెండోది, ఇందాక ఫోన్ ట్యాపింగ్ మీద మీరు మాట్లాడిల్లు, ఇప్పుడున్న ప్రభుత్వం కూడా మీ ఫోను పొంగులేటి గారి ఫోన్ ఇద్దరి కూడా ట్యాప్ అవుతుందని కేటీఆర్ మాట్లాడి దీని మీద మీరు? నేను అదే చెప్తా ఉన్నా, మనం చేసిన తప్పిదాలని, మన ఆలోచనల్ని మిగతా వాళ్ళు కూడా ఇలాగే ఉంటాయని అలా అనుకొని ఊహించుకొని మాట్లాడే వాళ్ళ గురించి నేను సమాధానం చెప్పలేను. మాకు ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం కానీ కర్మ కానీ లేదు. సర్వస్వతంత్రంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు స్వేచ్ఛగా బతకాలని కోరుకునేటువంటి వాళ్ళం. మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. నంబర్ 1. మీరు అప్పుల గురించి మాట్లాడారు. మేము శ్వేతపత్రంలోనే మెన్షన్ చేసే 7 లక్షల కోట్ల అప్పు ఉందని. ఆ అప్పుకు సంబంధించి ఆ 10 ఏళ్ళు వాళ్ళు మానిటోరియం పీరియడ్ తీసుకొని ఇప్పుడు కట్టే కార్యక్రమం మాకు అప్పచెప్పిపోయారు. ఆ పనిలో ఉన్నాం. సార్ 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 సూర్య రిపోర్టర్ రాంబాబు సార్. ఇప్పుడు రాష్ట్ర ఆర్థికం గురించి చెప్తున్నారు కదా సార్ ప్రభుత్వంగా, మీరు ప్రజల ఆర్థికం గురించి కూడా ఆలోచించాలి. ఇప్పుడు విద్యా వ్యవస్థ రాబోయే సీజన్ స్టార్ట్ అవుతుంది సార్, స్కూల్స్ ఖాళీ ఎండ్ అయ్యి. సో ఫీజులు అనేవి విపరీతంగా పెరిగిపోతున్నాయి. మొత్తం ప్రైవేటైజేషన్కి ఒత్తాసు పెరుగుతున్న ప్రభుత్వంగా గత ప్రభుత్వాలను చూసినాం. మీరు కూడా అదే దారిలో పోతారా? ప్రజలను ఏమన్నా స్కూల్ ఫీజులు కానీ కాలేజ్ ఫీజులు తగ్గించే ప్రయత్నం కూడా మీరు ఏమైనా చేస్తారా? ఇంకొకటి సార్, విద్యుత్తును పక్క రాష్ట్రాల నుంచి కొంటున్నాం. ఇప్పుడు కరువు ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో నీటిని కూడా కొనాల్సినటువంటి రోజులు వస్తాయా? ఈ రెండింటికి మీ అభిప్రాయం ప్రభుత్వం తరఫున? మిత్రమా, ముందుగా ఎడ్యుకేషన్ సంబంధించి నేను చాలా స్పష్టత ఇవ్వదలుచుకున్నాను. మా ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యత రంగంగా విద్య, వైద్యం. మేము రాగానే ముందుగా వీటి మీద రివ్యూ చేసుకోవడం కూడా జరిగింది. అందుకే ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ స్టార్ట్ చేయాలనేది మేము తీసుకున్న డెసిషన్. గతంలో ఎప్పుడు పక్కా బిల్డింగ్స్ కోసం డబ్బులు కేటాయించి పెట్టలేదు. ఈ సంవత్సరమే 4,000 కోట్ల రూపాయలు ఓన్లీ పక్కా బిల్డింగ్ స్కూల్స్ కోసం కట్టడం కోసం డిజైన్ చేసి పెట్టాం. ఇంకా అవసరం అయితే కూడా వెచ్చించడానికి సిద్ధంగా ఉన్నాం. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, తర్వాత తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ కూడా పెట్టాలని కూడా మేము డిసైడ్ చేసుకున్నాం. విద్యను వ్యాపారంగా మార్చకూడదనేది కూడా చాలా స్పష్టంగా ఉన్నాం. హైదరాబాద్ నగరం కానీ జంట నగరాల్లో విపరీతంగా పెంచుతున్నటువంటి ఫీజుల పైన కూడా దృష్టి సారించాలనే ఆలోచనలో ఉన్నాం. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ని సంపూర్ణంగా ఈ రాష్ట్రంలో అమలు చేయాలనే ఆలోచనలో కూడా ఉన్నాం. గత 10 ఏళ్ళు దాన్ని అమలు చేపిస్తాం. ఫీజుల నియంత్రణకు సంబంధించి కూడా మేము అధికారులకు చాలా స్పష్టంగా ఇప్పటికే ఒక సందేశం ఇచ్చాం. వారికి మొత్తం స్టడీ చేయండి, ఫీజుల నియంత్రణ జరగాల్సిందే. అఫోర్డబుల్ ఎడ్యుకేషన్ లేకపోతే పేద మధ్యతరగతి కుటుంబాలకు చాలా ఇబ్బంది అవుతుంది. 100% కమ్ వాట్ మే వీఆర్ గోయింగ్ టు ఇంప్లిమెంట్ దట్. సార్ ఇక నీటికి సంబంధించి, నీటి కొరత అనేది కేవలం తెలంగాణకు సంబంధించినటువంటి డ్రౌట్ కాదు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సమస్య. పక్క రాష్ట్రం అయినా అదే సమస్య, ఇంకో రాష్ట్రం అయినా అదే సమస్య. ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు. డ్రింకింగ్ వాటర్ని ఫుల్లీ ఆర్గనైజ్డ్. సార్ నమస్కారం సార్, నా పేరు వెల్జాల చంద్రశేఖర్. నమస్తే తెలంగాణ సార్. అంటే పొలిటికల్ క్వశ్చన్స్ అడగొద్దని ఇందాక చెప్పారు, కానీ మీరు ప్రస్తావించిన అంశంలో నుంచే నేను క్వశ్చన్ అడుగుతున్నాను. 100 పైన సీట్లున్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూలగొట్టాలని బీజేపీ ప్రయత్నించింది. వీళ్ళకి 64 సీట్లే ఉన్నాయి కదా, ఎందుకు కూలగొట్టే పోకపోవడానికి అవకాశం ఉంది కదా. అందుకోసమే 20 మంది ఎమ్మెల్యేలు మమ్మల్ని సంప్రదిస్తున్నారు అని నిన్న ప్రస్తావించారు. ఇందాక కూడా మీరు ప్రస్తావించారు ఈ విషయం, ఏడాదిలో పడిపోతుంది గవర్నమెంట్ అన్నారు కనుక మీ క్వశ్చన్లో నేను అడుగుతున్నాను. దానిపైన మీరు ఏ విధంగా స్పందిస్తారని చెప్పి అడుగుతున్నాను సార్. ప్రస్తావించారు, ఏడాదిలో పడిపోతుందని ప్రస్తావించారు. దాని మీద ఇందాకనే మీరు మొదట్లోనే ఆ విషయం అక్కడ జరిగింది ఏదో అయిపోయింది, మళ్ళీ రిక్వెస్ట్ చేశాము. సో ప్లీజ్ విత్ డ్రా యువర్ డెక్షన్. నెక్స్ట్ మీరు చేయండి. లాస్ట్ క్వశ్చన్ నరేందర్ లో అయిపోయింది, నీ ఛాన్స్ అయిపోయింది. వద్దన్నావుగా.
సార్ నా పేరు రాంబాబు, ఏఎన్ఎన్ అమ్మా న్యూస్ ఛానల్. సార్ ఇక్కడ సార్ నా పేరు రాంబాబు, ఏఎన్ఎన్ అమ్మా న్యూస్ ఛానల్. సార్ ఇది ఐఎండి లెక్కల ప్రకారం కూడా 2023-24 సంవత్సరానికి సాధారణం కంటే 14% వర్షపాతం ఎక్కువ నమోదైంది. ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం నీటి సమస్యను పరిష్కరించకుండా లోటు వర్షపాతం లేకపోతే కరువు అనేటువంటి సమస్యలు చెప్పి తప్పించుకున్నటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ నీటి సమస్యకును విద్యుత్కు కాంగ్రెసే కారణం అని చెప్పేసి, కాంగ్రెస్ ప్రభుత్వమే కారణం అని చెప్పేసి విపక్షాలు ఆరోపణ చేస్తున్నాయి. దీని మీద మీరు ఏ విధంగా డ్రెస్ చేస్తారు? మిత్రమా, చెరువుల్లో, రిజర్వాయర్స్లో ఆర్ మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్స్లో వర్షాలు బాగా పడి నీళ్లుంటే మేము వచ్చి 3 నెలల్లో మేము అందరం పోయి వాటి చెరువుల మీద మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్ మీద పడి మేమే నీళ్లు తాగి ఖాళీ చేయలేదాన్ని చేయలేదుగా. సో అది భౌతికంగా కనపడేవి. సో నీళ్లు అన్ని వాటిల్లో ఎండిపోయి డెడ్ స్టోరేజ్కి వచ్చినాయని అన్ని చోట్ల చెప్తా ఉన్నారు. పత్రికలు కూడా రాస్తున్నారు, మీరు కూడా రాస్తూ ఉన్నారు. సో పడ్డటువంటి నీటి పాతం కానీ ఆ ఉన్న నీళ్లనైనా ఒడిసి పట్టుకొని జాగ్రత్తగా కాపాడుకునే విధానం కానీ మీరు చేయలేకపోయారు కాబట్టి వాళ్ళు ఎండిపోయి ఖాళీలు ఉన్నాయి. అదే మేము ఉండుంటే ఆ వచ్చిన లెక్కలు బట్టి రాబోయే 3 నెలలు మళ్ళీ వర్షాకాలం వచ్చేంత వరకు ఎన్ని నీళ్ళు అవసరమో జాగ్రత్తగా వాటిని వాటర్ మేనేజ్మెంట్ చేసుకుంటూ వచ్చేవాళ్ళు. అది వాళ్ళు చేయలేదు కాబట్టి దాన్ని మళ్ళీ కప్పించుకోవడం కోసం ఇటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. సార్, నరేందర్ రెడ్డి, ముద్రా ఢిల్లీ. ఇవాళ దక్షిణాదిన దాదాపు అన్ని రాజకీయ పార్టీలు కూడా అధికారంలోకి రావడానికి సంక్షేమ కార్యక్రమాల మీద విపరీతమైన హామీలు ఇచ్చినాయి, ఆచరణ సాధ్యం కాని హామీలు. దేశంలో ఉత్తరాదిన లేకుండా దక్షిణాదిన ఈ ధోరణి మరీ ఎక్కువగా ఉంది. దీనివల్ల అభివృద్ధి కార్యక్రమాలు నిధులు లేని పరిస్థితి, తర్వాత ఆచరణ సాధ్యం కానీ సంక్షేమ పథకాలను కూడా పూర్తిగా అమలు చేయలేని పరిస్థితి నెలకొని ఉంది. దీన్ని రివర్స్ చేసే అవకాశమైనా ఉందా? మీరు అటువంటి అవసరాన్ని గుర్తిస్తున్నారా మీ ఆచరణలో? నేను పూర్తిగా మీతో ఏకీభవిస్తాను. సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఆ సంక్షేమ కార్యక్రమాలు చేయటానికి పనికొచ్చే సంపద సృష్టించేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేయాలి. అలా చేయగలిగినప్పుడే సంక్షేమ కార్యక్రమాలు కూడా చేయగలం. అందుకే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నప్పుడు సంక్షేమ కార్యక్రమాలు చేయలేదంటే అద్భుతంగా చేసింది. సంక్షేమ కార్యక్రమాలు ఆరోగ్యశ్రీ ఇచ్చింది, ఇందిరమ్మ ఇల్లు ఇచ్చింది, పెన్షన్స్ ఇచ్చినాయి, ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చింది. ఇటువంటి అన్నీ చేసుకుంటూనే అట్ ద సేమ్ టైం అనేక ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కూడా కట్టింది. మీకు ఉదాహరణకి కృష్ణానది తీసుకుంటే జోరాల ప్రాజెక్ట్ కట్టింది కాంగ్రెస్ ప్రభుత్వాలే, అట్లాగే శ్రీశైలం కట్టింది కాంగ్రెస్ ప్రభుత్వాలే, నాగార్జునసాగర్ కట్టింది కాంగ్రెస్ ప్రభుత్వాలే, భీమా, లేకపోతే కోయల్ సాగర్, కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్, ఇటువంటి అన్ని ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు కట్టిని సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటారు. ఇటుకొచ్చి గోదావరికి వచ్చేవారికి ఎస్ఆర్ఎస్పీ కట్టింది కాంగ్రెస్ ప్రభుత్వాలే, కడెం కట్టింది కాంగ్రెస్ ప్రభుత్వాలే, శ్రీపాద ఎల్లంపల్లి కట్టింది కాంగ్రెస్ ప్రభుత్వమే, దేవాదులు కట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. అట్లాగే మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అనేకం ఆదిలాబాద్లో గడ్డన్న వాగు ప్రాజెక్ట్ దగ్గర నుంచి మొదలు పెడితే దాదాపు 10 మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టులు ఉన్నాయి ఒక్క ఆదిలాబాద్ జిల్లాలో. వాటితో పాటు చుట్టూ ఉన్నటువంటి ఔటర్ రింగ్ రోడ్ కానీ, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ, ఒక బిహెచ్ఎల్ కానీ, ఒక బీడీఎల్ కానీ, ఒక ఈసీఎల్ కానీ, ఒక డిఆర్డిఓని కానీ, ఇట్లా అనేక రకాలైనటువంటి కోర్ సెక్టర్ సంబంధించిన ఇండస్ట్రీని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, యూనివర్సిటీస్ని, హైదరాబాద్ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ లాంటి దాన్ని, లేకపోతే ఐఐటి లాంటి దాన్ని, ట్రిపుల్ ఐటీస్ కానీ, ఇట్లా అనేకం చేసుకుంటూ మిక్స్డ్గా చేసుకుంటూ పోయింది. మధ్యలో వచ్చినటువంటి ఇప్పుడు మిడిమిడి జ్ఞానంతో వచ్చినటువంటి ఒక నారో మైండెడ్తో వచ్చిన 1-2 రాజకీయ పార్టీలు అది ఇది 2 మిక్స్ చేయకుండా చేపట్టడం వల్ల జరిగిన అనర్థాలని మళ్ళీ సరిచేస్తూ ముందు తీసుకొని పోయే ప్రక్రియలో మేము ఉన్నాం. డెఫినెట్గా మేము సంక్షేమ కార్యక్రమాలు పెట్టింది ఆర్థికంగా సమాజాన్ని నిలబెట్టడానికే తప్ప ఎవరో కొద్దిమంది వ్యక్తులకి దానం చేయడం కోసం పెట్టింది కాదు. ఉదాహరణకి వడ్డీ లేని రుణాలు మేము ఇస్తామని అనుకున్నాం, సంక్షేమ కార్యక్రమం. కానీ 1,00,000 కోట్ల వడ్డీ లేని రుణాలు మహిళలకు ఇవ్వటం వల్ల వాళ్ళు రూరల్ ఇండస్ట్రీని పెంచుతారు, రూరల్ ఎకానమీలో వాళ్ళు భాగస్వాములు అవుతారు. అది అగైన్ రీజనరేటింగ్. అట్లాగే మీరు ఒక ఇల్లు ఇవ్వటం వల్ల
ఒక కుటుంబం తృప్తిగా ధైర్యంగా బతు తన పని గంటలను పెంచుకోగలరు. అట్లాగే మనం విద్యార్థులకి మనం మిడ్ డే మీల్స్ ఇవ్వటం వలన నీకు అద్భుతమైనటువంటి మానవ వనరులు ఈ రాష్ట్రంలో పెరుగుతారు. ఆహారం సమతుల్యత లేకుండా మాల్ న్యూట్రిషన్తో మానవ వనరులు పెరిగితే నష్టం జరిగేది రాష్ట్రానికి, సమాజానికి. మానవ వనరులు మనం ఎవరు తయారు చేయాలి, మిషన్ ప్రొడక్షన్ కాదు. అది ఉన్న బ్రెయిన్ని మనం సక్రమంగా మనం చిన్నప్పటి నుంచే పెంచి పోషించగలిగితే అతని ద్వారా వచ్చేటువంటి ఆదాయం లెక్కగా లేనంత ఆదాయం వస్తుంది. సో ఇవన్నీ కూడా ఇండైరెక్ట్గా మనం రాష్ట్ర ఆదాయాన్ని పెంచడానికి పనికొచ్చాయి. కొద్దిమంది వీటి లోతుల్లో పోకుండా ఇదంతా ఏదో సంక్షేమ కార్యక్రమాల పేరు మీద దూబరా చేస్తున్నారు అనుకోవడం కరెక్ట్ కాదు. నమస్కారం సార్, వెంకటరత్నం, సీనియర్ జర్నలిస్ట్, ఏపీ న్యూస్. ప్రస్తుతం ఉన్నటువంటి ఆర్థిక సంక్షోభం దృష్ట్యా రాష్ట్ర వ్యాప్తంగా అధికారికంగా ఆర్థిక వాటిని కట్టింగ్ చేసే విధంగా ఎక్కడ ప్రపోజల్ ఏమైనా ఉందా? ఆర్థిక పరమైనటువంటి వాటిని ఆపడానికి ఆంక్షలు ఏమైనా విధించే అవకాశం ఉందా? నంబర్ 1. నంబర్ 2, 40 సంవత్సరాల క్రితం మేము గాంధీ భవన్కి ప్రెస్ మీట్కి వెళ్ళినప్పుడు ప్రధానంగా మాకు వినబడే ప్రధాన అంశాలు అక్కడ శ్రీమతి ఇందిరాగాంధీ గారి యొక్క గరీబీ హఠావో, రోటీ కపడా ఔర్ మకాన్, అవే దేశానికి, దేశ ప్రజలకు వెన్నుముక. బట్ ఆ స్లోగన్స్ ఏమీ ఇప్పుడు వినబట్టం లేదు. దయచేసి దీని గురించి చెప్పండి. ఫస్ట్ ఆర్థిక సంక్షోభం సంబంధించి ఫస్ట్. థ్యాంక్ యూ. ఆర్థిక సంక్షోభం అంటే ఆంక్షలు, ఎవరి మీద ఆర్థిక పరమైన ఆంక్షలు విధించాలనేటువంటి ఆలోచన మాకు ఎవరికి లేదు. ఫ్రీ ఎకానమీ ఇది, లిబరలైజేషన్, గ్లోబలైజేషన్. దీంట్లో సాధ్యమైనంత వరకు ఈక్విటీ గ్రోత్తో, ఇంక్లూజివ్ గ్రోత్తో అందరికీ అవకాశాలు కల్పించడం కోసం ప్రయత్నం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వాళ్ళకు కూడా వాటాదారులు చేయడం కోసం మేము చేసే ప్రయత్నం ఉంటుంది తప్ప ఎవరిని కూడా ఆంక్షలు విధించే కార్యక్రమం చేయం. నెంబర్ 1. నెంబర్ 2, గరీబీ హటావో, రోటీ కపడా ఔర్ మకాన్ అనేది ఎస్, ఆకలితో ఎవరు కూడా ఈ దేశంలో చనిపోకూడదు, బాధపడకూడదు. ఇల్లు వాకిలి లేకుండా, బట్ట లేకుండా ఏ మానవుడు బతికి మనకే అవమానకరంగా మారకూడదు అనేది ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వ ఆలోచనతోనే వీటన్నింటినీ అధిగమించగలిగాం. దాని ద్వారానే గ్రీన్ రెవల్యూషన్ వచ్చింది. ఆ ఆలోచన నుంచే గ్రీన్ రెవల్యూషన్ వచ్చింది. ఆ ఆలోచనలోంచి ఇందిరమ్మ ఇళ్ళు వచ్చింది. ఆ ఆలోచనలోంచే రకరకాలైనటువంటి టెక్స్టైల్ ఇండస్ట్రీస్ ప్రోత్సాహాలు ఇచ్చి అందరికీ తక్కువ ధరతో బట్టలు కూడా దొరికే పరిస్థితి తీసుకొచ్చాం. ఒక పక్కన ఈ నినాదం ఇస్తూ నినాదంని అధిగమించడం కోసం వాళ్ళకి సహాయం చేస్తూనే మిగతా ప్రొడక్టివిటీ కూడా పెంచి ఆ ఇబ్బంది లేకుండా చేసేటువంటి విధానాలు భారతదేశంలో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాల ద్వారా వచ్చినాయి. కాబట్టి ఈరోజు చాలా సెల్ఫ్ సఫిషియెంట్గా ఎదగలిగాం. సార్, శ్రవణ్ ఫ్రమ్ TV9 అండి. మలిదశ తెలంగాణ ఉద్యమం ఊపందుకుంది నీళ్లు నిధులు నియామకాలు అనే నినాదంతో. అయితే తెలంగాణ ఏర్పడిన తర్వాత, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కృష్ణా రివర్ బేసిన్ విషయానికి మాట్లాడుకుంటే శ్రీశైలం నుంచి తెలంగాణలోకి ప్రవేశించి నాగార్జున సాగర్ నుంచి ఆంధ్రలోకి వెళ్ళిపోతుంది. 65% తెలంగాణలో బేసిన్ ఉంది, 30% ఆంధ్రాకి వెళ్తుంది. కానీ నీటి కేటాయింపుల్లో ఎందుకు అంత వ్యత్యాసము? తెలంగాణకి ఎందుకు 250 TMCలు, 550 ఎందుకు ఆంధ్రాకి వెళ్ళింది? అంటే ఇది సాంకేతికపరమైన నిర్ణయం వల్ల తీసుకున్నదా లేకుంటే ఉద్దేశపరంగానా? ఈ నిర్ణయం రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మీరు మాట్లాడుతున్నటువంటి అంశంగా మనం చర్చిస్తే, రాష్ట్ర విభజన జరిగిన తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ ముందుగా చేయాల్సిన ప్రాధాన్యత రంగం ఏంటంటే నీటి వనరులకు సంబంధించి. దానికోసమే రాష్ట్రం తెచ్చుకున్నాం. కాబట్టి 10 ఏళ్లుగా నిరాసక్తితో ఉండటం, నిరాదరణకు గురి చేసేటట్టుగా అనాలోచనగా ఉండబట్టే మనం దాంట్లో ఏం సాధించలేకపోయాం. అందుకోసం ఇప్పుడు మేము రాగానే ముందు దృష్టి సారించిందే దానిపైన. కృష్ణానదిలో మన వాటా ఎంత, వాటాతో పాటు మనం కట్టుకోవాల్సిన ప్రాజెక్టులు ఏంటి, కట్టే ప్రాజెక్టుకి జాతీయ ప్రాజెక్టుగా మీరు ఎందుకు అవకాశం ఇవ్వట్లేదు అసలు పాలమూరు రంగారెడ్డికి అని చెప్పి మేము ఇప్పటికే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి సాధ్యమైనంత వరకు దాంట్లో అక్కడి నుంచి నిధులు తేవటం కోసం ప్రయత్నం చేస్తున్నాం. ఎక్కువ వాటా రావటం కోసం మనం ప్రయత్నం చేస్తాం. నా పేరు సౌమ్య సార్, నేను పాయింట్ మీడియా నుంచి, ఇంగ్లీష్ పేపర్ మాది.
సార్ యాక్చువల్గా ఇప్పుడు రైతుల ఆత్మహత్యలు ఉన్నాయంటున్నారు. రైతుల ఆత్మహత్యలకి ఒకవేళ మనకి వాటర్ ఫెసిలిటీ లేనప్పుడు వ్యవసాయ పరంగానే రైతు బ్రతకాలనా, వేరే మార్గాలు లేవా? ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటున్నారు రైతులు? అమ్మా, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అనేది మాకున్నటువంటి నిరాధారమైనటువంటి సమాచారం. రెండు, అసలు ఆత్మహత్యలు అనేది రైతులైనా సరే ఎవరైనా సరే ఆత్మహత్యలు చేసుకోవటం అనేది ఏ సమాజానికి కూడా మంచిది కాదు. దాన్ని ప్రోత్సహించకూడదు. దాని గురించి అటువంటి జరుగుతున్నప్పుడు సాధ్యమైనంత వరకు పాలనాపరంగా తగు నిర్ణయాలు తీసుకొని అటువంటి లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా పాలకుల పైన ఉంటుంది. మాగ్గా మేము ఈ రాష్ట్రంలో ఎవరు కూడా ఆత్మహత్యలు చేసుకోవద్దు అనేది పిలిపిస్తా ఉన్నాం. ఏ ఇబ్బంది ఉన్నా దాన్ని అడ్రస్ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని కూడా చెప్తా ఉన్నాం. సో దయచేసి మీరు అడిగిన ప్రశ్నకి మీ ద్వారా రాష్ట్ర ప్రజలు కూడా చెప్తా ఉన్నాం. ఆల్టర్నేటివ్ అవెన్యూస్ ఎప్పుడు ఎత్తుకుంటూ ముందు పోతూనే ఉండాలి. ఇట్ ఈజ్ నాట్ ఎ స్టాటిక్ థింగ్. ఎప్పుడు రూపాంతరం చెందుతూనే ఉంటాయి ఆర్థికపరమైన పరిస్థితులు. ఒకప్పుడు సంపద అంతా భూమి చుట్టూ భూమి ద్వారానే వచ్చేది. దానికంటే ముందు ఏంటి యానిమల్ మీద వచ్చేది, గోవులు లేకపోతే ఆవులు, ఎద్దులు. ఆ నుంచి వ్యవసాయం దగ్గర నుంచి ఇండస్ట్రియలైజేషన్కి వచ్చాం, ఇండస్ట్రియలైజేషన్లోంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్లోకి వచ్చాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్లోంచి కంప్యూటర్ దాంట్లోకి వచ్చాం. ఇట్లా సంపద అంతా కూడా ఒక్కొక్క దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి మారుతూ ఉంటుంది. ఆ మారే పరిణామ క్రమంలో మనం కూడా సాధ్యమైనంత వరకు మనల్ని అప్డేట్ చేసుకుంటూ అందరినీ అందులో అవకాశాలు వచ్చేటట్టుగా చూసే బాధ్యత తీసుకోవాలి. అది చేయాలి, మనం చేస్తాం. Thank you, sir. I also would like to extend a heartful thanks to my journalist fraternity. మిత్రులందరూ కూడా మంచి ప్రశ్నలు అడిగినారు. ఐఎమ్ ఆల్సో అపాలగైజింగ్ 2-3 journalists who try to post political questions. This is not right time and right dias. ఎందుకంటే మనం మీడియా ప్రయారిటీస్ మనకు తెలుసు, ఏ స్ట్రైకింగ్ న్యూస్ హెడ్డింగ్ పెడతామో తెలుసు కనుక పర్పస్ డిఫీట్ అవుతుంది అనే ఒకే ఉద్దేశంతో తప్ప దాంట్లో ఇంకో దురుద్దేశం లేదు. మన్నించాలి. మిగతా అందరి మిత్రులకు కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ నెక్స్ట్ విరాహత్ థ్యాంక్ యూ. మా ఆహ్వానాన్ని మన్నించి ఇవాళ ఈ మీడియాతో ముఖాముఖి కార్యక్రమానికి విచ్చేసిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు మల్లు బట్టి విక్రమార్క గారికి, అలాగే ఈ కార్యక్రమానికి మోడరేటర్గా వ్యవహరించిన దిలీప్ రెడ్డి గారికి, మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గారికి, మీ అందరికీ నేను ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం పక్షాన కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నిజంగా దాదాపు 2 గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో విద్యుత్తు, తాగునీరు, ఆర్థికం గురించి చాలా స్పష్టంగా తాజా పరిస్థితులను డిప్యూటీ సీఎం గారు అలాగే విద్యుత్ శాఖ మంత్రి కూడా వారు చాలా స్పష్టంగా వివరించారు. అట్లాగే మీరు అడిగిన ప్రతి క్వశ్చన్ ఆన్సర్కి వారు చాలా ఓపికగా స్పష్టంగా వివరణ ఇచ్చారు. నిజంగా ఈ వాతావరణంలోనే ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని సాగాలని ఆకాంక్షిస్తూ ఇంతటితో ముగిస్తున్నాం. మీడియా మిత్రులకు విజ్ఞప్తి, నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం. దయచేసి మీ పత్రికల్లో మీడియా తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంగా ప్రస్తావిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. స్మాల్ పత్రికల వాళ్ళు ప్లీజ్.